మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది మేడం? ఏమవుతుంది అంటారు అసలు? ఇదేనా నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ఇదేనా మేడం అసలు పరిస్థితి? దౌర్భాగ్యం, దురదృష్టకరం. కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, నష్టం జరిగిందా అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి జరగలేదు. ఎందుకు ఆంధ్రలో అంటే అంత చిన్న చూపు, లంకలో పుట్టిన అసలు ఎందుకు అంత చిన్న చూపు ఎందుకని అంటే అహంకారం. అది పవన్ కళ్యాణ్ వస్తా, పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా అడుగు పెడతావు, నేను పవన్ కళ్యాణ్ రావడానికి అర్హత లేదంట. నేను అర్హతల గురించి మాట్లాడలేదండి. అసలు నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు రాదు? ఎందుకు లేదు? ఇవాళ ఓపెన్ ఛాలెంజ్. ఏమన్నా పదవి ఆశిస్తున్నారా లేకపోతే కేవలం ఇదే? చెప్పాను మీకు ఇందాక. ఒక మోక ఆనంద్ సాగర్ ఆయన దేవాంశుని పొగుడుతూ అలా చెప్పారు. ఏదో ఒక వైసీపీ వాళ్ళు జనాలు కూడా కొంతమంది ఏదో డప్పు కొట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా? మేము ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. గట్టిగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మేము వచ్చేస్తాం. ఏ ధీమాతో చెప్తున్నారు మేడం వీళ్ళు? అసలు వచ్చేస్తాడు. 5 సంవత్సరాలు జనాలకు నరకం చూపించేశాడు. అదే ఇన్ని చూసిన తర్వాత కూడా అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటారు అసలు ఫైనల్గా? ఆయన కపుల్ ఆఫ్ డిజార్డర్స్ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, మాది గొడ్డలి పార్టీ. అవునని ఒప్పుకున్నారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వాళ్ళది గొడ్డలి పార్టీ అని. సీమరాజా తెలుగుదేశం మనిషి అవునా కదా? దీనికి ఏం చెప్తారు సమాధానం? మాకు సీమరాజాకి ఏం సంబంధం? జనసేన టీడీపీ ఇప్పుడు ఎలా ఉందన్నా, ఏమైనా సఖ్యంగానే ఉన్నారా, ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉంటాయేమో, కానీ బయటవాడు ఎవడన్నా పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసి అంటే కలిసే ఉంటారని అనుకుంటున్నాను. అసలు ఆయనలో మీకు గుడ్ క్వాలిటీస్ ఏం కనబడ్డాయి జనసేన అంటే? హీస్ కమిటెడ్. అంటే ఫర్దర్గా మీరు ఇలానే వీళ్ళతో కంటిన్యూ అవుతారా జనసేనతో, లేకపోతే రాబోయే రోజుల్లో ఎవరికి వాళ్ళు మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉందంటే? అమరావతి ఇప్పుడు డెవలప్ చేసేస్తున్నారు, హైదరాబాద్ని తల్లదన్నేలాగా దాటిపోతుందంటారు. తలదన్నిపోతుందా? అలా ఏం మాట్లాడండి. జోష్న గారు భవిష్యత్తులో ఏ పదవి ఆశిస్తున్నారు తెలుగుదేశం నుంచి అంటే ఏం చెప్తారు? నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చవలి. ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ జోష్న తిరునగరి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మనకి అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎలా ఉన్నారు మేడం? గుడ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది మేడం? ఏమవుతుందంటారు అసలు? ఇదేనా నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణలో ఇదేనా మేడం అసలు పరిస్థితి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత 12 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్గా మనం ఏం చూస్తున్నాము అని అంటే, వాళ్ళ స్వలాభం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకునేటువంటి రాజకీయ పార్టీలను చూస్తున్నాం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. మాలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాలు. మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా నియామకాలు మాకే. సో అంటే ఈ 12 years ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం మనం. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం ఏ రకంగా అడ్వాన్స్ అయ్యాము అంటే ప్రోగ్రెస్ అయ్యాము, అభివృద్ధి చెందాము అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకుంటే చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చేసాయి. నేను అసలు జరగలేదు అని నేను అసలు అనలండి. అంటే అలా మాట్లాడినా కూడా తప్పు అవుతుంది, అది రాజకీయం అవుతుంది. నిజంగా కూడా కొంత డెవలప్మెంట్ చూసాము, ఆల్రెడీ ఉన్నటువంటి పనులని ఏ రకంగా ముందరికెళ్ళి తీసుకెళ్లారో చూసాము. అండ్ ఒక ఈకో సిస్టమ్ ఏదైతే ఇదివరకు డెవలప్ చేశామో దాన్ని సక్సెస్ఫుల్గా ముందరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం. బట్ అట్ ద సేమ్ టైం ఎంతైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలో, ఎంతైతే సబ్బండ వర్గాలకి న్యాయం జరగాలో అది జరగలేదనేటువంటి బాధ అయితే మాలాంటి వాళ్ళకు ఉంది. ఇంకోటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అయితే బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరిగిందని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతున్నా, దాని గురించే కొట్లాడుతున్నాం. ఏ విధంగా అన్యాయం జరిగిందంటారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత రాజకీయాల్లో, ముఖ్యంగా తెలుగు రాజకీయాల్లో
కొత్త ఒరవడికి, నూతన ఒరవడికి మేము శ్రీకారం చుట్టాం. బడుగు బలహీన వర్గాల్ని అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ముఖ్యంగా మహిళల్ని రాజకీయాల్లో ఎంత ప్రాముఖ్యంగా తీసుకురావచ్చు, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళని ఎంత ముందరికి తీసుకెళ్ళచ్చు అనే దాన్ని మేము చాలా క్లియర్గా ఆ రోజున ఇంప్లిమెంట్ చేసి చూపించాం. సో తెలుగుదేశం పార్టీ నేను అది గొప్ప అనట్లేదు, బట్ దట్ వాజ్ నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ వి డిడ్ ఇట్. ఇవాళ మనం గనక చూస్తే గత 12 సంవత్సరాల తెలంగాణలో చాలా సందర్భాల్లో ఎక్కడ అంటే వాళ్ళని అణగదొక్కినటువంటి పరిస్థితినే చూసాము, దళితుల మీద దమనకాండ చూసాము, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే అభ్యున్నతి జరగాలో అది జరగనటువంటి పరిస్థితి చూసాము. కానీ రాజకీయ పార్టీలు ఏవి కూడా నోరు మెదపకుండా నోటికి లిటరల్గా తాళం కప్పలేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దట్ ఈస్ సంథింగ్ ఒక తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా అయితే నేను అంటే బాధపడుతున్నా దానికి. ప్రాబబ్లీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మోర్ యాక్టివ్గా, మోర్ స్ట్రెంథెన్డ్గా ఉండుంటే బడుగు బలైన వర్గాలకి సముచిత స్థానం, సముచిత గౌరవం, సముచిత ప్రాముఖ్యత, సముచిత అభివృద్ధి వాళ్ళకి జరిగేదని మాత్రం నేను చాలా బలంగా భావిస్తానండి. కానీ తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, నష్టం జరిగిందా అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి జరగలేదు అని నేను అన్ను, నష్టం కూడా జరగలేదని నేను అన్ను. నష్టం అనేది నేను రాష్ట్రపరంగా నష్టం అనట్లేదండి. నేను ఏమంటున్నానంటే తెలంగాణ అనేటువంటిది ఒక భావజాలం, ఒక సెంటిమెంట్. అది ఎందుకు ఆ సెంటిమెంట్ వచ్చింది? ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ సెంటిమెంట్ ఎన్నో ఏళ్ళ, ఆల్మోస్ట్ 60 ఏళ్ళ తండ్లాట అంటాం మేము. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత ఇంకా అక్కడ మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర లేకపోతే ఇంకోటి అనేటువంటి సిచ్యువేషన్ లేదు అక్కడ. నౌ వీ హ్యావ్ టు మేక్ అవర్ గ్రో. ఆ కాన్సెప్ట్ పోయి వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఒక పార్టీ లేదా ఇంకో పార్టీ ఎన్నికల్లో గెలవడానికో తెలంగాణ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ఒక ట్రంప్ కార్డుగా వాడడం మొదలుపెట్టారు. మీరు గమనించండి, 2018 ఎలక్షన్స్ మహబూబ్నగర్ సభల్లో కూర్చొని ఎట్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మేము చూస్తామండి. మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మేము ఇప్పిస్తామన్నారు. అంటే నేను అనేది ఏంటి అని అంటే దే హావ్ మేడ్ అ మాకరీ. తెలంగాణ సెంటిమెంట్ ని ఒక మాకరీ చేసి పారేశాను. నిజంగా ఒళ్ళు మండిపోతుంటుందండి అవన్నీ చూస్తుంటే, రక్తం ఇట్లా బాయిల్ అవుతుంటుంది. ఇవాళ కూడా తెలంగాణ పేరు మీద, తెలంగాణ కల్చర్ పేరు మీద, తెలంగాణ భాష పేరు మీద ఏ రకంగా అయితే కొంతమంది నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు, మాలాంటి వాళ్ళకైతే లిటరల్గా దొరికినట్టు చెంపలు వాయించాలన్నంత కోపం వస్తుంటుంది. కళాకారులని గౌరవించేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. మనం ఏ రోజున కూడా కళాకారులని ప్రాంతం బేస్డ్ గానో, కులం బేస్డ్ గానో, మతం బేస్డ్ గానో ఏ రోజున తెలంగాణ సమాజం చూడలే. వాస్తవం చెప్తున్నా. అట్లానే పక్కవాడు బాగుండాలని కోరుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. మనం ఇబ్బంది పడ్డా, మనకి దెబ్బ తగిలినా పక్కవాడిని మన ఏమంటారు అని అంటే చేతిలో పెట్టుకొని కాపాడుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. నేను అదే చెప్తున్నా, బూతులు మాట్లాడడం ఇవాళ తెలంగాణ సంస్కృతి చేశారు. 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి దాన్ని నార్మలైజ్ చేశాడు ఒకనొక రోజున. నేను ఎవరి పేర్లు తీసుకుంటలేను ఇక్కడ, నేను సంస్కృతి చెప్తున్నా. వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అంటే ఒక పిక్చర్ ఏదైతే ఇచ్చిండ్రో తెలంగాణ మీద, అది ఎంత తప్పు అనేటువంటిది నా వాదన. ప్రెస్ మీట్లలో కూర్చొని జర్నలిస్టులను తిడితే గొప్ప అనుకున్నారు ఆ రోజున పాలకులు. ఇవాళ ప్రెస్ క్లబ్లలో కూర్చొని జర్నలిస్ట్ గా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు పచ్చి బూతులు మాట్లాడితే అది తెలంగాణ సంస్కృతి, మేము తెలంగాణ వాళ్ళమని చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలి కదా అట్లా మాట్లాడటానికి ఎవరికైనా సరే. బూతులు మాట్లాడడం తెలంగాణ సంస్కృతి కాదు, పక్కవాడిని తిట్టడం తెలంగాణ సంస్కృతి కాదు, పక్కవాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం తెలంగాణ సంస్కృతి కాదు, పక్కవాడి మీద ఏడ్చడం తెలంగాణ సంస్కృతి కాదు. తెలంగాణ సంస్కృతి మనం తిన్నా తినకపోయినా పక్కవాడికి ఒక ముద్ద ఎక్కువ పెట్టాలనేటువంటి తెలంగాణ సంస్కృతి. మేము పెరిగిన వాతావరణం అట్లాంటిది, మా కల్చర్ అట్లాంటిది. ఇవాళ మీ స్వార్థం కోసం, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం తెలంగాణ సంస్కృతి ఎందుకు మీరు ఇవాళ రోజున అంటే క్రిమినలైజ్ చేస్తున్నారు అంటున్నాను నేను. ఎందుకు? ఇది చాలా పెద్ద వర్డ్ అండి, కానీ ఇట్ ఈస్ యాక్ట్ ఇవాళ వాళ్ళు చేసేటువంటిది. మీరు గమనించండి, ఒక కళాకారుడు విగ్రహం పెడితే వీళ్ళకి ఇబ్బంది వస్తుంది, ఒక మాజీ ముఖ్యమంత్రి విగ్రహం పెడితే వీళ్ళకు ఇబ్బంది వస్తుంది.
అరే నువ్వేం చేసినావు నువ్వు చెప్పుకోరా అంటే వీళ్ళ చేత కాదు. నువ్వేం చేసినావు నువ్వు చెప్పుకో కదా. ఇప్పుడు నేనున్నా, మీరు నన్ను ఇంతసేపటి నుంచి ప్రశ్నిస్తున్నా, నేనేమన్నా అభివృద్ధి జరగలేదు అని నేను అనలేదండి అన్న. అది సంస్కారం. ఇప్పుడు నువ్వు 1% చేసినా యాక్సెప్ట్ చేయడం సంస్కారం రాజకీయం. నువ్వు 99% చేయలేదని చెప్తా, కానీ 1% కూడా చేసినావని చెప్తా. అది తెలంగాణ సంస్కృతి. దీన్ని వాళ్ళ రోజున ఏం చేస్తున్నారు తెలంగాణలో వీళ్ళు, ఏం కొత్త డ్రామా షురూ చేసిందంటున్నా నేను. ఏం కొత్త డ్రామా ఇది? పక్కవాడిని తిడితే నువ్వు తెలంగాణ అయిపోతావా? ఎవరిని తెలంగాణలోకి రానియకపోతే నువ్వు తెలంగాణ అయిపోతావా? ఏం నీ జాగీరా తెలంగాణ? ఎందుకు రావద్దు? ఇదే తెలంగాణలో రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, కేరళ నుంచి, మిజోరాం నుంచి, అస్సాం నుంచి, మీరు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ఇక్కడ ఉంటారు. నువ్వేడు ఆపనీకి? ఎవడివి నువ్వు అసలు? నువ్వు ఆపనీకి నీకేం అధికారం ఉంది? ఇవన్నీ కదా తెలంగాణ ఎకనామికల్ గా ఇవాళ గ్రో అవ్వడానికి కారణం వీళ్ళందరూ కాదా అంటున్నాను నేను. కాదా? తెలంగాణలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఐటీ సెక్టార్ ఉంది మనకి. అలాంటి ఐటీ సెక్టార్ నుంచే కదా ఇవాళ రోజున ఎకనామికల్ ఎర్నింగ్ వస్తున్నది తెలంగాణకి. ఆ ఐటీ సెక్టార్ లో ఎక్కడెక్కడి నుంచి జనాలు ఉన్నారు? పంపించేద్దామా అందరినీ? పంపించేద్దామా అందరినీ? ఇంకొకళ్ళు అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొందరు రూపాంతరం చెందినండి. నేను ఎవరి పేర్లు తీసుకుంటలేను. అక్కల నుంచి అమ్మలుగా రూపాంతరం చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? రొయ్యలు అమ్ముకునేటోళ్ళు ఏం తమాషాలాడుతుండ్రా? ఏం తమాషాలాడుతున్నా అంటున్నా. ఎందుకు ఆంధ్రలో అంటే అంత చిన్న చూపు? లంకలో పుట్టిన అసలు ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకని కాదండి, అది తప్పు కదా. చిన్న చూపు కాదు, అది అహంకారం. అది తెలంగాణకి సంబంధించినటువంటి నేచర్ కాదు అది అంటున్నా నేను మళ్ళీ చెప్తున్నా. వీళ్ళకి ఒక రకంగా ప్రాబబ్లీ వాళ్ళు ఎన్నికల్లో గెలవలేదని ప్రజల మీద కోపం కావచ్చు, మమ్మల్ని గెలిపించలేదని కోపం కావచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు మాకు అధికారం ఇవ్వలేదని వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కోపం కావచ్చు. నాకు తెలియదు, ఎవరి ప్రాబ్లం ఏందో నాకు తెలియదు. కానీ వీళ్ళ స్వలాభం కోసము తెలంగాణని వాళ్ళు ఇవాళ రోజున ఒక అస్త్రంలాగా వాడుతున్నారు, ఒక వెపన్ లాగా వాడుతున్నారు. అది తప్పు అంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ వస్తా, పవన్ కళ్యాణ్ నువ్వు ఎలా అడుగు పెడతావు? నేను పవన్ కళ్యాణ్ రావడానికి అర్హత లేదంట. నేను అర్హతల గురించి మాట్లాడలేదండి అసలు. హూ ఆర్ యూ అని అడుగుతున్నా. ఈ మాట్లాడిన వాళ్ళని హూ ఆర్ యూ అని అడుగుతున్నా. ఒక తెలంగాణ బిడ్డగా అడుగుతున్నా, తెలంగాణ ఆడబిడ్డగా అడుగుతున్నా, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిగా అడుగుతున్నా, తెలంగాణ ప్రజల కోసం కష్టించేటువంటి ఒక పార్టీ నుంచి అడుగుతున్నా. హూ ఆర్ యూ? నీకు అసలు ఏం అధికారం ఉంది? పందికొక్కుల్లాగా 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళ మీద ఏ రోజున మాట్లాడలే కదా. ఇవాళ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మాట్లాడుతున్నారా వీళ్ళు? లేవంటారా తెలంగాణలో సమస్యలు? గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి ఏంది? 93 మంది చనిపోతే ఎక్కడ పోయింది వీళ్ళందరూ? ముఖ్యమంత్రి గల్ల పట్టుకొని ఎందుకు అడగలే వీళ్ళు? వాళ్ళు నిన్ను రానియా, నన్ను రానియా? ఏం రానియవు? అని తెలంగాణ ఏమన్నా పాకిస్తానా? లేకపోతే యుఎస్ఆ? లేకపోతే వీసాలు తీసుకొని నువ్వు రానియానికి నేను నీకు ఇమిగ్రేషన్ పెడతా, వీసా పర్మిషన్ తీసుకుని ఏం తమాషాలాడుతుండ్రా? అసలు నాకు నిజంగా అర్థం కావట్లేదు. నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ మాటలు నాకు ఇంకొకటి ఎక్కడ కోపం వచ్చింది అని అంటే, నిజంగా జర్నలిస్టులుగా మీరు అందరూ ఉన్నారు, అసలు మీరే ఫస్ట్ వాళ్ళని తిట్టాలండి. ఎందుకంటున్నా అంటే జర్నలిజం అనేటువంటిది చాలా 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 సేక్రెడ్ ప్రొఫెషన్. ఎంతో అదృష్టం చేసుకుంటే జర్నలిస్టులుగా మీరు ఇవాళ రోజున ఉండగలుగుతున్నారు. ప్రజలకి మంచి చేసేటువంటి ఒక నిస్వార్థంగా ఎంతో మంది జర్నలిస్టులు కరోనా సమయంలో వాళ్ళ ప్రాణాలని కూడా పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేసిన రోజున నాకు తెలుసు. ఉద్యమ సమయంలో ఎంతో మంది జర్నలిస్టులు ఏ రకంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినరు, పోరాడినరు, వార్తల్ని చూపించిండ్రు, నిజాల్ని నిర్భయంగా చూపించిండ్రు నాకు తెలుసు. ఇవాళ జర్నలిజం పేరు మీద వీళ్ళు చేస్తున్నది ఏంటిది? జర్నలిస్టుల పేరు మీద వీళ్ళు చేస్తున్నది ఏంటిది? ప్రెస్ క్లబ్ లో కూర్చొని బూతులు మాట్లాడతారా? ప్రెస్ క్లబ్ లో కూర్చొని పక్క వాళ్ళని తిడతారా? ఇదా తెలంగాణ సంస్కృతి? ఇదా మీరు నేర్చుకున్నది? ఇదా మీ సంస్కారము? ఒక్కొక్కళ్ళు అసలు ఏంటంటే పెద్ద పెద్ద ఏమంటారు అంటే తోప్కాన్లు, తురుంకాన్లు అనుకుంటున్నారు కావచ్చు. నిన్ను రానియా, నన్ను రానియా, ఏంది రానిచ్చేది? అసలు నువ్వు ఎవడికి రానియా? నీకు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళేటువంటి ఒక అధికారం భారతీయులుగా మన అందరికి ఉంది.
ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్తా అంటే ఆపుతారా మిమ్మల్ని ఎవరైనా? ఎవరైతే వెళ్తాం. ఉత్తరప్రదేశ్ వెళ్తా అంటే ఆపుతారా మిమ్మల్ని ఎవరైనా? మరి ఢిల్లీకి ఎందుకు ఒక్కొక్కళ్ళు ఏమంటారు అని అంటే ఫ్లైట్లు కట్టుకొని పోతున్నారు. మరి ఢిల్లీకి ఎందుకు పోతున్నారు ఫ్లైట్లు కట్టుకొని? అంటే నేను ఇది ఒక్క పార్టీ గురించి మాట్లాడలేదండి, మీరు గమనించండి. ఈవెన్ మీరు గమనిస్తే అధికార పార్టీలో ప్రజల చేత ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు అట్లా. అదే ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. విచిత్రం. అదే చెప్తున్నాను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక మధ్యలో ఈ ఏమంటారు అంటే మరి వీళ్ళని ఏమనాలో నాకు తెలియదు. ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ దెమ్ యాజ్ తెలంగాణ వాదులండి. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను వాళ్ళు రేపు పొద్దున భయంకరంగా తిడతారు, భయంకరంగా ట్రోల్ చేస్తారు, ఏమన్నా చేసుకోండి. తెలంగాణ ఆడబిడ్డగా ఒక్కొక్కడికి చెంప పగిలే సమాధానం ఇచ్చేటువంటి ఆ దమ్ము ధైర్యం నా దగ్గర ఉంది. కానీ తెలంగాణని మీరు కించపరుస్తుంటే నోరు మూసుకొని కూర్చోదు జ్యోత్స్న. చచ్చినా కూర్చోండి, తాట తీస్తా ఒక్కొక్కడిది, తోలు తీస్తాం ఒక్కొక్కడిది. ఎందుకనంటే ఇది తెలంగాణ సంస్కృతి కాదు, నువ్వు చేసే తెలంగాణ సంస్కృతి కానే కాదు. యూ డోంట్ హావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అండ్ డిమీన్ అండ్ ఇన్సల్ట్ తెలంగాణ. పోర్ట్రే తెలంగాణ ఇస్ బ్యాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. యూ డోంట్ హావ్ దట్ రైట్. ఎవరిచ్చింది నీకు అధికారం? ఇవాళ రోజున బయట వాళ్ళు మనల్ని నవ్వుతున్నారు తెలుసా, మనల్ని చూసి. మిగతా రాష్ట్ర వాళ్ళు అది చూసిండ్రా? తెలంగాణలట ఇట్లా అంటున్నారట, పవన్ కళ్యాణ్ వస్తారంటే నా అంటున్నారట, లేకపోతే ఇంకోళ్ళు వస్తారంటే అంటున్నారట. అంటే ఎందుకు రాష్ట్రాన్ని ఎందుకు నవ్వుల పాలు చేస్తున్నారు ఇవాళ రోజున? మీ స్వలాభం కోసమా? ఒకళ్ళు పార్టీలు పెట్టడానికి చేస్తారు, ఇంకోళ్ళు పార్టీలు పెట్టి చేస్తారు. ఆల్రెడీ ఇంకో దౌర్భాగ్యం చెప్తారు, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ రానియము, లేకపోతే ఇంకోళ్ళని రానియము. మీదేం జాతీయ పార్టీ? మీకేమున్న జాతీయతత్వం? మరి మీకేమున్న జాతీయతత్వం అంటున్నాను నేను. ఎమ్మెల్యేలు మాట్లాడతారండి, ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్టు, మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా ఉన్నానంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏమంటారంటే వీళ్ళేం ఎలగబెట్టలేక వచ్చి మా మీద పడేయడం. మీరు గమనించండి, ఉద్యమ సమయం నుంచి గమనిస్తే వీళ్ళు ఏడుపంతా తెలుగుదేశం పార్టీ మీదనే ఉంటుంది. తెలంగాణ సిద్ధించుకొని 12 సంవత్సరాలైంది. అంతకు ముందర 10 సంవత్సరాలు మేము అధికారంలో లేము. 2004 నుంచి మేము అసలు తెలంగాణ ప్రాంతంలో అధికారంలోనే లేము. ఇంకా మా మీద పడి ఏడుస్తారు. మీరేం ఎలగబెట్టిన మరి? గాడిదలు కాసినా మీరు? 10 + 12 ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాలు వేరే పార్టీలు తెలంగాణలో అధికారం ఎలగబెట్టినాయి కదా, గాడిదలు కాసిందా మీరు అందరూ అంటున్నా. నేను ఏం చేసిండు మరి? ఇంకా కూడా మా మీదనే ఏడుపు. ఇవాళ నేను వాస్తవాలు కొన్ని చెప్పాలి మీకు, ప్రజలకు కూడా తెలవాలి. తెలంగాణ ప్రాంతంలో నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదండి? తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను తీసి పక్కన పెట్టి నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకి పెద్దపీట వేసినాం. రాజకీయంగా ఒక దీంట్లో ఉంటే ఆడబిడ్డలు చదువుకోవాలి, ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి ప్రొఫెషనల్ కోర్సెస్ లో, జాబ్స్ లో ప్రతి చోట ఆడబిడ్డలకి 30% ఆ రోజున రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వయం సేవక సంఘాలని తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాం మేము ఆ రోజున. 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. ఇవాళ రోజున నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా అండి. 10 సంవత్సరాలు ప్లస్ ఇప్పుడు 2 సంవత్సరాలు 12 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, 9.5 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి TRS/BRS ఏమన్నా అనుకోండి ఆ పార్టీని, వాళ్ళు కావచ్చు. మీరు తెలంగాణ భవన్కి రమ్మంటారా, గాంధీ భవన్కి రమ్మంటారా, లేకపోతే మీరు NTR భవన్కి వస్తారా? రండి, ఓపెన్ ఛాలెంజ్, డిస్కస్ చేద్దాం, అభివృద్ధి మీద మాట్లాడదాం. మీ ఛానల్ అందరినీ నేనే పిలుస్తాను, అభివృద్ధి మీద మాట్లాడదాం. మీరు ఎన్ని స్కూళ్ళు పెట్టినాం, మేము ఎన్ని స్కూళ్ళు పెట్టినాం ఆ రోజున, మీరు ఎన్ని ఆసుపత్రులు కట్టినాం, మేము ఎన్ని ఆసుపత్రులు కట్టినాం, మీరు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినాం, మేము ఎన్ని ఫ్లైఓవర్లు వేసినాం, మీరు ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసినాం, మేము ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేసినాం, మీరు ఏ రకంగా డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసినాం, మేము ఏ రకంగా డ్రైనేజ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసినాం, మీరు ఎన్ని బోర్లు వేసినారు గ్రామాలలో, మేము ఎన్ని బోర్లు వేసినాం, మీరు ఎంత తాగునీటి సౌకర్యం కల్పించిండ్రు జనాలకి, మేమెంత తాగునీటి సౌకర్యం కల్పించినాం. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాయి వాళ్ళ. కాంగ్రెస్ వాళ్ళు వస్తారా, TRS/BRS వాళ్ళు వస్తారా, ఎవరు వస్తారో రండి. గాంధీ భవన్కి రమ్మంటే గాంధీ భవన్కి వస్తాం, తెలంగాణ భవన్కి అంటే తెలంగాణ భవన్కి వస్తాం. లేదు మీకు దమ్ముంటే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే రండి, NTR భవన్లో కూర్చోబెట్టి
బ్రహ్మాండంగా ఒక బ్రహ్మాండమైనటువంటి భోజనం పెట్టి మరి నేను మీతోటి చర్చకు కూర్చుంటా. మీ భవనాలకు వస్తే మీరు తిని పెడతారో లేదో మాకు తెలియదు. ఎన్టీఆర్ భవన్లో ఎవరు వచ్చినా సరే ఇవాటికి కూడా కడుపు నిండా అన్నం పెట్టేటువంటి సంస్కృతి మాది, తెలంగాణ సంస్కృతి అది. కడుపు నిండా ఎవరు వచ్చినా వాళ్ళు పగోళ్ళైనా సరే కడుపు నిండా ముద్ద పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి అప్పుడు కూర్చొని వాళ్ళతో మనం మాట్లాడతాం. తెలంగాణ సంస్కృతిని అడాప్ట్ చేసుకోండి. మీకు రాదు, మీకు తెలియదు, మేము చెప్తాం, అడాప్ట్ చేసుకోండి. అంతేగాని అభివృద్ధి మీద మాట్లాడదాం అంటున్నాను నేను. రైతు బంధు తీసుకొచ్చారు, మేము అప్రిషియేట్ చేసినాం కదా. సాక్షాత్తు ఖమ్మం సభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మా పార్టీ జాతీయ అధ్యక్షులు అప్రిషియేట్ చేసిండ్రు కదా. అందులో ఉన్నటువంటి కొన్ని లోపాలని సరిదిద్దుకోవాలని చెప్పి మేము మీకు చెప్పాం కదా. మంచి చేస్తే మంచినే అన్నాం కదా. మేమేమైనా మీ మీద పడి ఏడ్చినామా? కాంగ్రెస్ మీద కానీ లేకపోతే బీఆర్ఎస్ మీద కానీ ఏ రోజు నన్ను పడి ఏడ్చినామా? మీకేం రోగం అసలు? 24 గంటలు తెలుగుదేశం మీద పడి ఎందుకు ఏడుస్తారు? మీకు చేత కాకపోతే మీరు అధికారం తెచ్చుకోలేకపోతే మా ప్రాబ్లమా? మీరు అధికారం కోల్పోతే అది మా ప్రాబ్లమా? అంటే మీరు అధికారంలో ఉన్న రోజులు మీకు తెలంగాణ సెంటిమెంట్ గుర్తురాదు. మీరు ఎప్పుడైతే అధికారం కోల్పోతారో లేకపోతే ఎన్నికలు వస్తాయో అప్పుడే తెలంగాణ సెంటిమెంట్ గుర్తొస్తుందా? ఇంకేంది? ఏం తమాషాలు ఇవి అసలు? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు ఆడతారు ఈ డ్రామాలు? వీళ్ళు వేరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 పార్టీలు అంటానండి. నేను ఏ ఒక్క పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇష్టం రీతిన మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు కూడా. నేను వాళ్ళ స్థాయికి దిగజారి నేను బూతులు మాట్లాడను కాబట్టి నేను ఏదైతే ఫ్యాక్ట్ ఉందో ఫ్యాక్టరీతోనే మాట్లాడతాను. నేను మీకు తెలుసు, నేను ఏ రోజున ఐ డోంట్ క్రాస్ మై లైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. నేను వాళ్ళకే చెప్తున్నా. టీచర్లా చెప్తారు మీరు, స్టూడెంట్స్ తప్పు ఇంటే వాళ్ళ అదృష్టం. అంతే. జగన్ కి కూడా చెప్పాం, ఇన్లేదు. ఏమైంది? భయపెట్టాం. చాలా చిన్న పిల్లవాడు పాపం, ఏమీ తెలియనటువంటి అమాయకుడు పాపం, చాలా మంచివాడు. ఆయన భయపెడితే భయపడేటువంటి రకం. సర్లేండి, అవన్నీ ఎందుకు, అది నెక్స్ట్ వద్దాం. కానీ ఇది ఎందుకు అంటున్నానంటే వీళ్ళు, నేను ఐఎమ్ సో సర్ప్రైజ్డ్ అండి యాక్చువల్గా. వీళ్ళ చేతగాంతనాన్ని మా మీద రుద్దడం ఎందుకు? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే పోయి ప్రజల దగ్గర నువ్వేం చేస్తున్నావు చెప్పుకో. ఇంకా నేను అదే 22 సంవత్సరాలు మేము అధికారంలో లేకపోయినా సరే ఇంకా మా మీద పడి ఏడుస్తుంటారు. ఎన్ని నియామకాలు చేసినామంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎన్నిసార్లు డిఎస్సి పెట్టినామంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ నువ్వు తీసుకొచ్చినావంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. నువ్వేం మాట్లాడు. నేను ఇంత మాట్లాడుతున్నా కదా, రేపు పొద్దున నాకు ఈమె తెలంగాణ ద్రోహి, పచ్చ కుక్క, ఇవి వీళ్ళు రాసేటువంటి టైటిల్స్ రాసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఏమన్నా రాసుకో, నేను ఇట్లనే మాట్లాడతా. ఎందుకంటే నేను తెలంగాణ ఆడబిడ్డని, నిజాలే మాట్లాడతా. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు రాదు? ఉందంటారా? అసలు ఎందుకు లేదు? వాళ్ళెవరండి రానియడానికి? వాళ్ళు ఎవరు అసలు రానియడానికి? తెలంగాణ ప్రజలని అనుక్షణం గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకున్నటువంటి చూసుకున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. ఎక్కడో చెప్తా వినండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా ఆవిర్భావం నుంచి, మా పార్టీ పెట్టింది 82, ఆ రోజు నుంచి అత్యధికమైనటువంటి సీట్లు మాకు ఎక్కడొచ్చినాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనే వచ్చినాయి. మేము తప్పు చేస్తే, మేము ప్రజల్ని చూసుకోకపోతే, మేము తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేస్తే ప్రజలు ఎందుకు మాకు పట్టం కడతారు? కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొడితే వాళ్ళు మంచోళ్ళు, తెలంగాణ ఇయ్యొద్దని పెప్పర్ స్ప్రే కొడితే వాళ్ళు మంచోళ్ళు, ఆ పార్టీ మంచిది. కానీ తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం తెలంగాణ ద్రోహుల పార్టీ. ఎవడు మాట్లాడేది? కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయొచ్చట. ఆంధ్రప్రదేశ్లో పోయి వీళ్ళు పార్టీలు పెట్టుకుంటారు, పార్టీ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు ఇష్టారీతి. ఇక్కడ ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ఇక్కడ నడవలేదు కాబట్టి పోయి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఏమంటారు అని అంటే పిసిసి ప్రెసిడెంట్ గా తీసుకుంటే అది కరెక్ట్, నో ప్రాబ్లం. తెలుగుదేశం పార్టీ మాత్రం తెలంగాణలో రాజకీయం చేయొద్దు, జనసేన పార్టీ మాత్రం తెలంగాణలో రాజకీయం చేయొద్దు. మేము తెలంగాణ ద్రోవులమా? తమాషాలు కాకపోతే ఏమంటారండి దీన్ని? అవకాశవాద రాజకీయం కాకపోతే ఏమంటారు దీన్ని? అంటే వీళ్ళ జనాల్లో మైండ్లో ఏముందంటే తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఆంధ్రుల పార్టీ, ఇంకొక వాదన ఏంటంటే కమ్మోళ్ళ పార్టీ అనే ఒక భయంకరంగా. ఇవాళ నేను ఎవరండి? నేనెవరు? నేను ఆంధ్రానా? తెలంగాణ. నేను కమ్మానా? కాదు. మరి నాకు ఇవాళ పార్టీ ఎంత అత్యద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చింది. ఐ రిప్రజెంట్ ద పార్టీ ఇన్ ద నేషనల్ మీడియా. అవును.
ఐఎమ్ ది ఓన్లీ విమెన్ ఇన్ ద నేషనల్ టీమ్ హు రిప్రజెంట్స్ ద పార్టీ ఇన్ ద నేషనల్ మీడియా. నేషనల్ స్పోక్స్ పర్సన్స్ లో నేను ఐఎమ్ ది ఓన్లీ విమెన్. ఇంత బ్రహ్మాండమైనటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీలో ఒక మధ్యతరగతి మహిళకి, ఒక టీచర్ అమ్మకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ రోజున హోమ్ మినిస్టర్ అవకాశం ఇచ్చింది, ఒక టీచర్ అమ్మకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ రోజున ఒక జాతీయ అధికార ప్రతినిధి అవకాశం ఇచ్చింది కాదా? అవును. కానీ జనాలు ఇప్పుడు పోనీ ఆ హోమ్ మినిస్టర్ ఉన్న కమ్మనా, ఈ జాతీయ అధికార ప్రతినిధి ఉన్న కమ్మనా? మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు. మెయిన్ మైండ్ సెట్ ఇదే ఉంది మేడం. బయట మైండ్ సెట్ లేదండి, దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్లికేట్ దట్ మైండ్ సెట్ అంటున్నా. మైండ్ సెట్ ఏం లేదు. మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలుగుదేశం పార్టీకి బిగ్గెస్ట్ సపోర్ట్ ఎప్పుడు కూడా బీసీలే. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఎప్పుడు బీసీలే. ఇవాళ మీరు ద టాప్ నాచ్ నేమ్స్ ఇన్ తెలంగాణ రాజకీయాలు తీసుకోండి. బీసీ సామాజిక వర్గం నుంచి కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కావచ్చు, మైనారిటీల నుంచి కావచ్చు, ఏ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళండి వాళ్ళు ఇవాళ ఏ పార్టీలను ఉండనియండి, కాంగ్రెస్ లో ఉండనియండి, లేకపోతే బీఆర్ఎస్ లో ఉండనియండి, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ రాజకీయ అరంగేట్రం చేసింది తెలుగుదేశం పార్టీతో. వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని తీసుకోండి, దేవేందర్ గౌడ్ ని తీసుకోండి, మల్లారెడ్డిని తీసుకోండి, కృష్ణారెడ్డి, ఎవరినైనా తీసుకోండి. అంటే ఒక్కటి చెప్తున్నా, కులాల ప్రాతిపదికన మేము ఎప్పుడు కూడా రాజకీయం చేయమండి. ఇప్పుడు డెఫినెట్ గా ఒక్కటి ఏముంటది అని అంటే, ఏ కులాలైతే కొంత అణగదొక్కబడి ఉంటాయో రాజకీయంగా వాళ్ళని మేము అప్లిఫ్ట్ చేస్తాం. ఒక మహిళని మొట్టమొదటిసారి శాసనసభ స్పీకర్ గా కూర్చోబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే అది పార్టీ కాదు, యూనివర్సిటీ అని అంటారు, అంతే కదా. నేను అనేది ఏంటంటే, రాజకీయంగా ఎంతో మందికి అవకాశాలను కల్పించి టాలెంట్ని గుర్తించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నా ఎగ్జాంపులే తీసుకోండి, ఎవరో అవసరం లేదు, నా ఎగ్జాంపుల్. మీరు అన్నటువంటి 2 లక్షణాలు నాకు లేవు కదా. నేను ఆంధ్ర కాదు, నేను కమ్మ కాదు, కానీ ఇవాళ నాకు అత్యద్భుతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశమే కదా. ఇవాళ ఇన్ని లక్షల మందికి జ్యోత్స్న తెలుసు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీయే కదా. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీయే కదా. ఎక్కడికి వెళ్ళినా నేను ఇవాళ రోజున లాస్ట్ ఇయర్ నాకు US లో ఒక అవార్డు ఇచ్చారండి, టాప్ 20 ఇన్ఫ్లుయెన్షియల్ విమెన్ ఆఫ్ ది వరల్డ్ లో. ఎందుకు వచ్చింది అవార్డు? తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చినటువంటి గుర్తింపు వల్లనే కదా. ఒక నిత్య విద్యార్థి దగ్గర మేము నిత్య విద్యార్థులమే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక నిత్య విద్యార్థి, ఆయన దగ్గర మేము సస్టైన్ అవ్వాలంటే మేము నిత్య విద్యార్థులుగా ఉండాల్సిందే. సో అనుక్షణం కూడా నేర్చుకుంటూ ఉంటామండి మేము తెలుగుదేశం పార్టీలో. సో ఇంత అంటే నేను ఎందుకంటానంటే, ఇవాళ మీరు టాప్ నాచ్ పేర్లు ఏవి తీసుకున్నా అన్ని కూడా బలహీన వర్గాలకి, వేరే కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు తెలుగుదేశం పార్టీ. ట్యాగ్ మాత్రం కమ్మ అనేస్తారు. నిజంగా చాలా సందర్భాల్లో నాకు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళు అదే బాధపడతారు. అమ్మ అసలు వాస్తవానికి కూడా మేము అత్యంత అడగదొక్కినటువంటి వర్గం అమ్మ తెలుగుదేశం పార్టీలో అంటారు వాళ్ళు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బికాస్ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా అండి కుల ప్రాతిపదికన ఆయన రాజకీయం చేయరండి. ఐ హావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐజ్. అంటే నేను తెలుగుదేశం పార్టీలోకి రాకముందర ఐ టు హ్యాడ్ మై ఓన్ డౌట్స్ వాస్తవానికి కూడా. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అటు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ రకంగా పని చేసే వాళ్ళని ప్రోత్సహిస్తారు, అది కూడా ప్రజల కోసం. వాళ్ళ కోసం పనిచేస్తే ప్రోత్సహించరు వాళ్ళు, అది ఒక రాంగ్ నోషన్. కేవలం ప్రజల కోసం మనం పని చేస్తే తెలుగుదేశం పార్టీలో మనకు గుర్తింపు ఉంటుందండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే 10 సంవత్సరాల తర్వాత. ఇలాంటి గౌరవం మాత్రం మీకు ఏ పార్టీలో ఉండదు. చదువుకున్న వాళ్ళకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో, మహిళలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు మన భారతదేశంలో. చంద్రబాబు నాయుడు గారే ది బెస్ట్ అని మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఎందుకంటే నేను మీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను, ఆయన నాకు ఒక తండ్రి లాంటిగా సమానం అని చెప్పారు. ఏ క్వాలిటీ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్పారు? డెఫినెట్గా హిస్ కన్విక్షన్ అండి, అండ్ హిస్ కమిట్మెంట్. ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ. సరే వాళ్ళ ఒక విషయం చెప్తాను. నాకు తెలిసి 40 ఏళ్ల పైచిలకు ఆయన రాజకీయం, 40+ ఇంకెక్కువ ఉన్నాయి.
వాస్తవానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను పుట్టానో పుట్టలేదో కూడా నాకు తెలియదు. కానీ మాలాంటి అంటే ఆయన ముందర పుట్టి ఇవాళ పెరిగినటువంటి పిల్లల్ని కూడా ఇవాళ ఆయన మేము ఏదన్నా ఒక మాట చెప్తే వింటారు. హీ లిసన్స్. ఇప్పటికీ మీరు ఒక కొత్త టెక్నాలజీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళండి, దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి అంత విజన్ ఉండదండి, అంత అండర్స్టాండింగ్ ఉండదు, అంత యాక్సెప్టెన్స్ ఉండదు. ఈ అమ్మాయి చిన్నది, ఈ అమ్మాయి చెప్తే నేనండం ఏంటి, నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక ఈగో ఉంటుంది కదా, ఆయనలో ఈగో ఉండదండి. డౌన్ టు ఎర్త్ ఉంటారు అబ్సల్యూట్గా. మీరు ప్రజల కోసం ఒక పాయింట్ ఆయన దగ్గర తీసుకెళ్ళండి, మిమ్మల్ని అసలు నెత్తిన పెట్టుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన జనరేషన్ ఒకటైతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లోకేష్ గారు ఇంకా అసలు టూ మచ్. అసలు తండ్రి బాటలో ఆయన బాట కదా, ఆయన మించిపోయాడు ఆయన చాలా సందర్భాల్లో. ఎందుకంటున్నా అంటే వాట్ ఐ హావ్ సీన్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి కన్విక్షన్ కమిట్మెంట్తో పాటుగా లోకేష్ గారికి ఒక రకమైనటువంటి డెఫినెట్గా ఎంతూజియాజం ఉందండి. ఏంటంటే ఇప్పుడు ఆ రోజున 40 years బ్యాక్ హౌ వి సా సిబిఎన్ గారు, నౌ వి సీ లోకేష్ గారు. ఎందుకంటే ఆయన కార్యకర్తల్ని చూసుకోవడం విషయంలో ఆ కంపాషన్, సింపతి కాదు కంపాషన్ ఉంటుంది ఆయనకి. కార్యకర్తల్ని చూసుకోవడం విషయంలో కావచ్చు, కార్యకర్తల్ని హక్కును చేర్చుకోవడం విషయంలో కావచ్చు, కార్యకర్తల గురించి ఆలోచన చేసే విధానం కావచ్చు, అండ్ ఒక రిఫార్మ్స్ తీసుకురావడం పార్టీలో, అండ్ బోల్డ్ డెసిషన్స్. చాలామంది విమర్శించినా సరే కొన్ని బోల్డ్ డెసిషన్స్ వచ్చేస్తాయి ఆయన నోట్లోంచి. సో ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్నటువంటి మొట్టమొదటి డెసిషన్ ఇంక్లూజన్ ఆఫ్ విమెన్ ఇన్ టీడీపీ మోర్. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నప్పుడు మీరు అన్నారు ఆయన చూసి మీరు ఏం ఇన్స్పైర్ అవుతారు అసలు అని అంటే, ఆయనలో ఉన్నటువంటి కన్విక్షన్ కమిట్మెంట్తో పాటుగా ఆ ఎనర్జీ, ఆ డెడికేషన్ లెవెల్స్ అండి. నేను ఎన్నికలకు ముందర చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని అంటే వీ యూస్ టు లెర్న్ అ లాట్, వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ మీటింగ్స్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఇలా అన్నీ ఉండేవన్నమాట. ఆయన్ని నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, ఏసీ వేసుకొని చల్లగా ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం. 44 degrees, 46 degrees, 48 degrees స్కార్చింగ్ సన్లో కూడా హ్యాపీగా వెళ్ళి క్యాంపెయినింగ్ చేసేవాడు, హ్యాపీగా వెళ్ళిపోయి ప్రజలతో మాట్లాడేవాడు. ప్రజానాయకుడు అనే పేరు మనం విన్నాం కానీ ఈయన చూస్తే తెలుసుకోవచ్చు అంటారు. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అది మొన్న అండి, మేము అది అధికారంలో ఉన్నప్పుడు, బుడమేరు వరదలు మొన్న అధికారంలో ఉన్నప్పుడు కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి అసలు ఎక్కడికక్కడ ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే ఆయన ప్రజల్ని కలుసుకుంటూ అటు రాజమండ్రి నుంచి అటంతా వచ్చారు. ఆయన అన్ని ఎక్కేస్తాడు ఆయన. మీరన్నా ఇంకా ఎక్కాలంటే ఏమంటే స్టూల్ పెట్టండి, లేదా మా జగన్మోహన్ రెడ్డి అయితే కొబ్బరికాయ కొట్టాలన్నా ఏమయ్యా పైకి తీయ్యా, లేకపోతే ఏదన్నా స్టూల్ పెట్టు, ఓ చిన్న ఇది ఫోన్లేండి సార్, వదిలేండి, డోంట్ ట్రోల్ హిమ్. ఎవరి స్ట్రెంగ్త్లు వాళ్ళవి. ఆయన ఒక 44 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళ ముసలోడు. కానీ ఆయన ఇలా లేరు కదా చంద్రబాబు నాయుడు గారితో మీరు కంపేర్ చేయలేరండి. చంద్రబాబు నాయుడు గారితో కంపారిజన్ లేదు అసలు. నేను ఎందుకు యూ హావ్ స్టాప్ మీ ఇన్ మిడిల్, బట్ నేను ఐ లవ్ టు కంటిన్యూ దాట్. వరదలు వచ్చి ఆ రోజున ఆయన టూర్ చేస్తూ వస్తున్నారు అందరినీ కలుసుకుంటూ. భద్రాచలం కూడా ఆయన రావాలి ఆ రోజున. సో మేము ఉన్నాం, ఆయన భద్రాచలం అంటే ఆ బుర్గంపాడు దగ్గర ఆయన ఎంటర్ అవ్వాల్సింది అరౌండ్ 5:30-6 in the evening. ప్రజలు ఉన్నారు. ఆయన అక్కడి నుంచి కవర్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ రాత్రి 12:15 అయిపోయింది. అదే ఎనర్జీ అండి మనిషిలో. నేను సాక్ష్యం. ఆయనతో పాటు ఆ వెహికల్ నేను ఎక్కాను, ఆయన పక్కనే ఉన్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే తెలంగాణ నుంచి ఉన్నటువంటి లీడర్స్ అందరం ఆయనతో పాటు ఉన్నాం అనమాట. ఆ బుర్గంపాటి నుంచి మేము ఆయన ఇచ్చేసుకుని వచ్చాం. ఆ రాత్రి పూట చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి వేలల్లో జనం. బుర్గంపాటి తర్వాత సారపాక వరకు మేము వచ్చేంత వరకు బ్రహ్మరథం పట్టారు జనాలు ఆయనకి. ఆ రాత్రి 1 గంటకి అదే ఎనర్జీలో ఈ మనిషి ఉన్నాడు. ఒకనొక దగ్గర ఐ థింక్ హాఫ్ వే అనుకుంటా, పాపం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే జనాల క్రేజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, పాపం హారతులు పట్టుకొని నుంచున్నారు మహిళలు రాత్రి 1 గంటకి.
ఈయన దిగిపోయాడు, వెహికల్ దిగిపోయి వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి. పొద్దు నుంచి తిరుగుతున్నాడు. అదే మనుషులు ఎక్కడ కూడా కించెత్తు కూడా మీకు అలసటగా అనిపించలా. 1:45, 2 o'clock వరకు హీ వాజ్ ఆన్ రోడ్స్ విత్ పీపుల్ ఇంటరాక్టింగ్. రాత్రి 2ంటికేమో గెస్ట్ హౌస్కి వెళ్ళారు, అక్కడ బస్సులో ఆయన పడుకున్నారు. 6ంటికి మళ్ళీ స్టార్ట్ అండి, మాకు వచ్చేసింది కాల్ 6ంటికి ప్రధాని పిలుస్తున్నారని. 2ంటికి పట్టుకొని మేము వెళ్ళేటప్పటికి 2:30 అయింది అనుకున్నాం. అబ్బా ఇక పొద్దున్న లేవడలో అయినా ప్రశాంతంగా గుడి దర్శనం 8ంటికి 8:30కి ఏమో ఉంది కదా, ఓకే ఒక 4 hours అన్న స్లీప్ దొరుకుతుంది మనకి, 4-5 hours అని మేము అనుకున్నాం. 5:30 we got a call that sir is having a meeting at 6 o'clock with you all అని. అంటే ఆయన అప్పటికే ఆల్రెడీ లేచి వీళ్ళకి చెప్పింటేనే కదా వీళ్ళు మాకు చెప్పేది. 6ంటికి మళ్ళీ ఆయన బస్ దగ్గరికి మేము వెళ్ళిపోయాం. అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ టువర్డ్స్ ద పీపుల్, దట్ ఇన్స్పైర్స్ మీ అండి. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా. చాలామంది నన్ను అడుగుతారు, మీరు పదవుల గురించి ఏ రోజు ఎందుకు మాట్లాడరు, మీరు అదేదో టీవీల్లో నాకు పదవి అవసరం లేదు అన్నట్టుగా ఫోజులు కొడుతుంటారు కదా అంటే, చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైందండి. ముఖ్యంగా ఆయన అరెస్ట్ అయినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ ఇమోషనల్ కనెక్ట్ చూసారా, నాకు ఒకటి అర్థమైంది. పదం అనేటువంటిది ఒక ఎక్స్ట్రా ఐసింగ్ ఆన్ ది కేక్ అంటారు చూసారా, అలానే, అంతకుమించి ఏం లేదండి. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా సమస్య ఉంటే జోస్న వరకు తీసుకెళ్తే రైట్ అట్లీస్ట్ పై వరకు తీసుకెళ్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని నేను తెచ్చుకోగలిగాను. అది చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని నేను నేర్చుకున్నటువంటి ఒక లక్షణం. సో మనకు అధికారం ఉన్నా లేకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, మనం నమ్ముకున్న సిద్ధాంతం కోసం మనం పనిచేస్తూ వెళ్తూ ఉంటే ఆ కిక్ వేరే ఉంటుందండి. ఇట్ విల్ గివ్ యూ దట్ ఎనర్జీ. లాస్ట్ 1 yearలో ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ 3 surgeries, బట్ ఐ డెంట్ టేక్ అ బ్రేక్ ఫర్ మోర్ దాన్ అ వీక్ ఎనీ టైమ్. బికాస్ ఐ డోంట్ వాంట్ టు, ఐ డోంట్ వాంట్ టు కూడా కదా, ఐ కాంట్. పెద్ద ఆయన ఎవరైనా తిడితే నేను భరించలేనండి, నా పార్టీని ఎవరైనా తిడితే నేను భరించలేను. మొన్న కూడా ఇలానే ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగితే నేను చెప్పాను, ఐ థింక్ మీరు అదే ఇంటర్వ్యూ చూసుంటారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నా మనసు లోతుల్లోంచి వచ్చేటువంటి ఒక మాట ఇది. నాకు ఆయన తండ్రితో సమానం. ఆయన్ని జైల్లో వేసినప్పుడు నిజంగా నేను పడ్డటువంటి మనోవేదన నాకు తెలుసు. ఏడవని రోజు లేదు, ఎందుకంటే హీ డజంట్ డిజర్వ్ దట్. అందరూ అప్పుడు బాధపడ్డారండి. హీ డజంట్ డిజర్వ్ దట్. నేను అనేది ఆయన ఒక నాయకుడిగా కాదు, ప్రజల కోసం తప్పించేటువంటి ఒక వ్యక్తిగా హీ డజంట్ డిజర్వ్ దట్. హీ నీడ్స్ రెస్పెక్ట్ విచ్ వాజ్ డినైడ్ దెన్. నాకు ఆ రోజున అందుకే కోపం వచ్చింది, అందుకే బాధపడ్డా నేను. నాకు చంద్రబాబు నాయుడు గారు లిటరల్గా డెఫినెట్గా నాకు తండ్రితో సమానమైన. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఇంత అత్యద్భుతంగా నేను ముందరికి వెళ్ళగలుగుతున్నాను రాజకీయంగా అంటే నాకు చాలా చాలా సపోర్ట్ చేసేది లోకేష్ గారు. అంటే ఇట్ ఈస్ అ ఫ్యామిలీ అండి. వెన్ యూ హ్యావ్, ఇప్పుడు కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారండి తెలుగుదేశం పార్టీ, లక్షల మంది. అసలు ఎవరు ఎప్పుడు, అందులో ఆల్మోస్ట్ ఒక 85 to 90% కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎప్పుడు కలిసి ఉండరు కూడా. అయినా పెద్ద మాట అంటే రియాక్ట్ అవుతారు, అగ్రెషన్తో రియాక్ట్ అవుతారు వాళ్ళు. అది కనెక్షన్, ఇమోషనల్ కనెక్షన్ విత్ ద లీడర్. ఏ పార్టీలో ఇంత ఇమోషన్స్ ఉండవండి. నేను హ్యావ్ ఐడెంటిఫైడ్ దాట్. అంటే అది పార్టీ కదా, ఒక కుటుంబం అంటారు, అంతేనా? డెఫినెట్గా అది మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి వీ కెన్ టెల్, ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాం. నేను ఎక్కడికన్నా వెళ్తే అసలు నాకు వాళ్ళకి అసలు ఏం సంబంధం ఉండదండి. ఫర్గెట్ అబౌట్ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం కాదు అసలు. నేను ఎప్పుడు వాళ్ళని చూసుండను, వాళ్ళు ఎప్పుడు నన్ను చూసుండరు. నేను ఎవరో కూడా అసలు వాళ్ళకి తెలిసి ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ సీయింగ్ మీ ఇన్ టెలివిజన్. కానీ నేను ఎక్కడికన్నా వెళ్తే, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే, వాళ్ళ ఇంటి ఆడబిడ్డను ఎలా అయితే ఆదరిస్తారో అంతకంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను ఆదరిస్తారు. నాకు ఒంట్లో బాగాలేదని చెప్తే వాళ్ళ ఇంటి ఆడబిడ్డలను ఎలా అయితే వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటారో అంతకంటే ఎక్కువగా నన్ను కాపాడుకున్నారు వాళ్ళు. నా కోసం పూజలు చేసినటువంటి, నేను ఎంతండి, ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ హార్డ్లీ 6 years into the పార్టీ. కానీ ఎంత ప్రేమ చూపిస్తారంటే నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, దట్ ఇమోషన్ ఈజ్ సంథింగ్ దట్ యు క్యారీ. అది ఎన్నో జన్మల్లో మనం చేసుకున్నటువంటి అదృష్టం, ఆ పుణ్యం వల్ల ఇవాళ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానని నేను అనుకుంటాను.
సరే, ఎంత అదృష్టం ఉంటే కొన్ని లక్షల మంది మీకు మంచి జరగాలని కోరుకుంటారు. ఎంత అదృష్టం ఉంటే కొన్ని లక్షల మంది మీకు మంచి ఏమంటారంటే ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటారు. బ్లెస్సింగ్స్, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా మీకు. నేను ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే రామ్మా అని చెప్పి ఒక ముద్ద అన్నం పెడతారండి నాకు. నాకు ఎక్కడెక్కడి నుంచో అసలు సమ్మర్ వచ్చిందంటే ఎవరెవరో వాళ్ళెవరో అమ్మ నువ్వు మా ఇంటి ఆడపడుచు అమ్మ అని మామిడిపళ్ళు పంపించేస్తారు. అంటే ఇట్ ఆల్ సీమ్స్ అ లిటిల్ ట్రివియల్. కానీ పుట్టింటో నుంచి మనం ఎట్లా అయితే ఏ రకంగా అయితే రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకంటే ఎక్కువ ఎమోషన్ కనెక్షన్ ఉంటుంది నాకు తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి, కార్యకర్తలతోటి, నాయకులతోటి. సార్, నేను ఒక విషయం చెప్తానండి. పెద్ద ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. నేను ఈ పార్టీలోకి నన్ను ఇన్వైట్ చేసింది లోకేష్ గారు. నా జీవితాంతం ఈ విషయం మీద మాత్రం ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన కనుక ఇన్వైట్ చేయకపోయి ఉంటే, ఆయన కనుక నన్ను యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే పార్టీలోకి, పెద్ద ఆయన కనుక నన్ను పార్టీలోకి యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే, ఇంత అత్యద్భుతమైనటువంటి అవకాశం, ఇంత ప్రేమ అనురాగాలు నేను రాజకీయంగా అనట్లా, అసలు రాజకీయంగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక అవకాశం వచ్చింది. అది నా అదృష్టం. కానీ ఇంత ఇమోషనల్ కనెక్షన్ నాకు ఇన్ని లక్షల మందితో ఏర్పడిందంటే ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు బాబు గారు అండ్ లోకేష్. మీరు ప్రొఫెసర్, స్టూడెంట్స్కి సబ్జెక్ట్ చెప్తుంటారు, ఒక గురువుగా మీరున్నారు. కానీ మీకు రాజకీయ గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అంటారా? అంతే. నాకు చెప్పాను కదా, నేను ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే. ఏమన్నా పదవి ఆశిస్తున్నారా లేకపోతే కేవలం ఇదే? ఇంతకన్నా ఏం పదవి ఎక్కువ కావాలండి? నేను చెప్పాను మీకు ఇందాక, రేపు పొద్దున ఒక మంచి పదవి ఉంటారా అని ప్రశ్న అది. సార్, నేను 6 సంవత్సరాలు ఇంత పార్టీలోకి వచ్చి, నేను ఆ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు అలానే ఉన్నాను. ఇంకో 30 ఏళ్ళైనా ఇలానే ఉంటాను. నేను బతికుంటే 30 ఏళ్ళు అప్పుడు కూడా ఇలానే ఉంటాను. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, అన్నిటికన్నా పెద్ద పదవి ఇవాళ కొన్ని ఆల్మోస్ట్ 1 కోటి పైచీలకు అనుకుందాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి పెద్ద పదవి, ఒక ముఖ్యమంత్రి పదవి, ప్రైమ్ మినిస్టర్ పదవి కూడా సరిపోదండి ఆ పదవి ముందర. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి పదవి ఎవరివ్వాలి? అది మాకెవరు ఇవ్వక్కర్లా, మా నాయకుడు ఇచ్చాడు ఆ పదవి మాకు. పార్టీతో బాగా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటారు, మీ కళ్ళ సమాధానం చెప్తున్నాయి మాట. ఎందుకంటున్నా అంటే దట్ ఈస్ వాట్ యు ఎర్న్ అండి. ఆ రెస్పెక్ట్, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, ఏమంటారు అంటే ఆ బాండేజ్ విత్ ద పార్టీ దట్ లింక్స్ యూ టు ద పీపుల్. ఒక చిన్న మాట చెప్తాను. యుక్రెయిన్లో వార్ వచ్చినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అంటే టైం సరిపోదు, కానీ ప్రతి ఒక్క అనుభవం ఎంత నేర్పిస్తుంది, ఎంత మనల్ని మోల్డ్ చేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, యుక్రెయిన్లో వార్ నడుస్తుంది. అక్కడ విద్యార్థులు ఇరుక్కుపోయి ఉన్నారు. ముఖ్యంగా మెడిసిన్ చేస్తున్నటువంటి విద్యార్థులు కొంతమంది ఇరుక్కుపోయి ఉన్నారు. సో కొంతమంది లాట్ని మేము పికప్ చేసుకుంటూ వాళ్ళతోటి మాట్లాడుకుంటూ, ఎందుకంటే వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో 10 మందితోటి అట్లా మాట్లాడుతూ దిస్ విల్ ఆల్ అండర్ హిస్ గైడెన్స్. పెద్ద ఆయన అప్పుడు ఆయనకి నేను అదే చెప్తున్నాను, ఆయనే ముఖ్యమంత్రి కూడా కాదు, ప్రతిపక్ష నాయకుడు. అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు, కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్ అన్నీ చేసుకుంటే ఒక అమ్మ నాకు ఫోన్ చేసిందండి. అమ్మ, మా అబ్బాయి చాలా భయపడుతున్నాడు, మీతో మాట్లాడిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోయాడు, మా అబ్బాయి మీ చేతుల్లో ఉన్నాడు, మాకు కూడా ఇంకా ఏ భయం లేదమ్మా, మీరు ఎప్పుడైనా తీసుకొచ్చేస్తారు, పెద్ద ఆయన ఉన్నాడుగా తీసుకొచ్చేస్తాడు ఆయన. వాళ్ళేం తెలుగుదేశం పార్టీ కాదండి, పెద్ద ఆయన ఉన్నాడుగా తీసుకొచ్చేస్తాడట. జస్ట్ వాడు ఏమన్నా కొంచెం డిప్రెషన్లోకి వెళ్తే కొంచెం వాడి పర్సనల్ నెంబర్తో మీకు ఫోన్ చేస్తాడమ్మా అని. అయ్యో అలా ఏం లేదమ్మా, మా అబ్బాయి ఎలానో మీ అబ్బాయి అలానే అని. ఆల్మోస్ట్ 5-6 డేస్ తర్వాత కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ. ఓ 5-6 డేస్ తర్వాత వీ కుడ్ గెట్ దట్ ఎంటైర్ బంచ్ ఆఫ్ కిడ్స్ బ్యాక్ టు ఇండియా. ఫస్ట్ వాడు ఇండియాలో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నాకు చేశాడు, వాళ్ళ అమ్మ కూడా చేయలే. చేసి, మేడం పెద్ద ఆయనతో మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామో తెలియదు, కానీ అవకాశం వస్తే మాత్రం ఆయన కాళ్ళకి దండం పెడతాం మేడం, లేదు అంటే మీరు ఈసారి వెళ్ళినప్పుడు మీరు నా తరఫున మీరు కాళ్ళకి దండం పెట్టండి ఆయన కన్నా. అంటే దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ దట్ యు గెయిన్ అండి. అధికారంలో లేవు, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ అమ్మని
అంటే ఇండియాలోకి అడుగుపెట్టిన క్షణం తర్వాత వాళ్ళ అమ్మకు కూడా చేయకుండా నాకు చేసి థ్యాంక్ యూ మేడం అని చెప్పి పెద్ద ఆయనతో ఉన్నటువంటి అబ్బాయికి ఉన్నటువంటి ఆ బాండేజ్ని 5 daysలో ఇదంతా. అంతకు ముందర పెద్ద ఆయన ఎవరో తెలియదు. అంటే ఇవాళ రేపు కిడ్స్ అంతా రాజకీయం అంటే పెద్ద పట్టించుకునే పరిస్థితిలో లేకుండా అప్పుడు. ఇవన్నీ కూడా మీరు అన్నారు చూసారా, మీరు చాలా ఎమోషనల్ కనెక్టెడ్ అని అంటే ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత వస్తుందండి. ఇవాళ నాకు బాగాలేనప్పుడు ఆవిడే పాపం వాళ్ళ అమ్మ మళ్ళీ నాకు ఎక్కడో ఫేస్బుక్లో చూసానమ్మా, బాగాలేదట మీకు, జాగ్రత్తగా ఉండండి, ఏమన్నా అవసరం ఉంటే నేను వస్తానని చెప్పింది. ధైర్యం భరోసా కల్పించారు. ఇవన్నీ చాలా చాలా విలువలతో కూడిన అది ఓన్లీ ఆ మనిషితో మాత్రమే సాధ్యం అండి. చంద్రబాబు నాయుడు గారితో మేము కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టే మాకు ఇంత గౌరవం, లోకేష్ గారితో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టే మాకు ఇంత గౌరవం. అది ఏ పార్టీలో రాదు. పార్టీలు కేవలం రాజకీయం చేస్తాయి, మాకు రాజకీయం కాదు. ఈ పార్టీ కాదు, కుటుంబం అంటారు అంతే. రాజకీయం కాదు, మాకు ప్రజలు. నిజంగా కూడా ట్యాగ్ లైన్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ట్యాగ్ లైన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో 2 ఆకులు ఎక్కువ చదివినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో మహానాడు జరిగింది రీసెంట్గా, కానీ ఈసారి మహానాడు విర్చువల్ మోడ్గా జరిగింది, డిఫరెంట్గా జరిగింది. పాత మహానాడుకి ఈ మహానాడుకి తేడా ఏంటంటారు? అసలు ఏం జరిగిందంటే అంటే ఏ అబ్జర్వ్ చేశారు మీరు? కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి, టెక్నాలజీని మేము అడాప్ట్ చేసుకున్నాము. సరే, అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ ఈజ్ నోన్ ఫర్ దాట్. కానీ అంటే చాలామంది యాక్చువల్గా మహానాడు అనేటువంటిది మాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. ఇందాక మీరు దాని నుంచి చూస్తున్నట్టుగా పార్టీయే కుటుంబం అనుకునే మాకు అందరం ఒక చోట కలిసేటువంటి ఒక పండగ అది. కానీ ప్రజల కోసం ఈసారి మనం ఎక్కడికక్కడ మహానాడు జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. వర్చువల్గా అంటే మెయిన్ స్టేజ్ విజయవాడలో మంగళగిరి పార్టీ ఆఫీస్లో పెట్టుకొని వర్చువల్గా క్లస్టర్స్ అన్నిట్లో కూడా 1785 క్లస్టర్స్ అనుకుంటాం. క్లస్టర్స్లో మేము ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెట్టి వీ కుడ్ డూ దాట్. టెక్నాలజీ అడాప్షన్ వాజ్ బిగ్గర్ థింగ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 లక్షలు ఎంతో, సెకండ్ డే ఎండింగ్ వచ్చేటప్పటికి 20 లక్షలు, 24 లక్షలు అనుకుంటా. అన్ని లక్షల మంది పాల్గొన్నారు మహానాడులో, బిగ్గెస్ట్ నెంబర్. ప్రతిసారి 10 లక్షలు 12 లక్షలు రికార్డ్ బ్రేక్ అయింది. రెండోది ఏంటంటే కార్యకర్తలకి రీన్స్ ఇచ్చామన్నమాట. క్లస్టర్స్లో ఎక్కడికక్కడ కార్యకర్తలు, అక్కడేం ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఏమీ లేదండి. ఎక్కడికక్కడ కార్యకర్తలు వాళ్ళే అరేంజ్ చేసేసుకున్నారు, వాళ్ళే మహానాడిని ఎంజాయ్ చేశారు లిటరల్గా. దట్ ఈస్ అగైన్ హ్యూజ్ డిఫరెన్స్. థర్డ్ థింగ్ వాట్ ఐ కుడ్ ఐడెంటిఫై వాస్ మహిళలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత. స్టేజ్ నడపడం దగ్గర నుంచి ప్రతి చోట మహిళల్ని ముందరుంచారు. స్త్రీ శక్తి అనేటువంటి థీమ్తో మహానాడు పెట్టాం, కానీ ఆ థీమ్ని ఎంత అత్యద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారంటే లోకేష్ గారు. సో ఆల్ సడన్ అండ్ డన్ లోకేష్ మార్క్ అనేటువంటిది మొన్న క్లియర్గా కనిపించింది. పాజిటివ్ అంటే ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఎప్పుడు కూడా ఫ్లాలెస్గా ఉంటే రిజల్ట్ చాలా అత్యద్భుతంగా వస్తుందండి. మొన్న మహానాడు అదే అసలు లిటరల్గా పరిగెత్తించారు లోకేష్ గారు. ఎందుకంటే నేను సభా నిర్వహణ కమిటీలో ఉన్నా. నేను రామ్మోహన్ నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు, గల్లా మాధవ్ గారు, మేము 4 స్టేజ్ని హ్యాండిల్ చేయాలి. ప్రతి నిమిషం మాకు ట్రాక్. యూఆర్ రన్నింగ్ 5 minutes లేట్, యూఆర్ రన్నింగ్ 3 minutes లేట్, యూఆర్ రన్నింగ్ 6 minutes లేట్ అని అక్కడ కూర్చొని స్టేజ్ మీద మమ్మల్ని లిటరల్గా పరుగులు పెట్టించాడు. అంటే టైం మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. అఫ్ కోర్స్ కొంత ల్యాగ్ సెకండ్ డే వచ్చినా సరే మ్యాక్సిమం కంపేర్ టు మోస్ట్ ఆఫ్ ది అదర్ మహానాడుస్ టైమ్ మేనేజ్మెంట్ వాజ్ అ లిటిల్ మేనేజ్డ్ దిస్ టైమ్. సో ఇలా చాలా చాలా పాజిటివ్ డిఫరెన్సెస్ చూశాను నేను. ప్లస్ కార్యకర్తే అధినేత అనేటువంటి ఒక కాన్సెప్ట్. సాధారణ మండలాధ్యక్షుల్ని కార్యకర్తల్ని తీసుకొచ్చి పాలిట్ బ్యూరోలో మేము స్థానం కల్పించాం. ఇవాళ రోజున ప్రతి దగ్గర మహిళా ప్రాముఖ్యతని చూపించాం. అలానే కార్యకర్తల నుంచి కూడా ఇన్పుట్స్. ప్రతి తీర్మానంలో కార్యకర్తల స్పీచ్ ఉందండి. ప్రతి తీర్మానంలో ఎన్ని తీర్మానాలు అయితే మేము పెట్టామో ప్రతి తీర్మానాన్ని బలపరిచేటువంటి దానిలో ఒక కార్యకర్త అక్కడ మాట్లాడాడు. జెన్జీతో ఇంటరాక్షన్ లోకేష్ గారిది,
సో యూ సీ ది డిఫరెన్స్ అండ్ ది హట్కే అయింది కొంచెం ఆల్ సడన్ అండ్ డన్. సో కార్యకర్తల్ని అధినేతలుగా ఏ రకంగా అయితే మేము మా అధినేత భావిస్తారో అదే దీంట్లో ఉన్నాం. మన మహానాడులో ఒక మోకా ఆనంద్ సాగర్ ఆయన దేవాంశుని పొగుడుతూ అలా చెప్పారు. ఏదో ఒక వైసీపీ వాళ్ళు జనాలు కూడా కొంతమంది ఏదో డప్పు కొట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే ఒకటండి, ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్టుగా ఎమోషన్లో కొన్నిసార్లు అంటే వేదికల మీద మనం ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెస్ చేసేటువంటిది ఒక రకంగా ఉంటుంది, వేదికల మీద ఎక్స్ప్రెస్ చేసేటువంటిది ఒక రకంగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఆ ఎమోషన్ క్యారీ చేసినప్పుడు తప్పులు దొరలేటువంటి అవకాశం ఉంది, నేను కాదని అనట్లేదు. అది ఆయన ఏమంటారంటే ఆయన మనసులో ఉన్నటువంటి మాట. హీ ప్రాబ్లీ నాకు ఆనంద్ సాగర్ గారు చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఆయన డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ టీడీపీ. ఆయనకి ఇంకేం ఉండదు, పార్టీ తప్పించి ఇంకేం ఉండదు ఆయనకి. సో ఆయన కొంచెం ఆ ఎమోషన్లో మాట్లాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అంటే సమాధానం ఏం చెప్తారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటంటే? అంటే రెడ్ బుక్ ఓపెన్ చేసేసారు ఇంకా నారా లోకేష్ గారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటంటున్నాను నేను. గతంలో ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లతో సహా మేము వదిలిపెట్టామని అప్పట్లో నారా లోకేష్ గారు తెలిపారు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు మమ్మల్ని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. ఏం చేసాము పట్టుకుని? రోజా ఎక్కడుంది ఇవాళ? కొడాలి నాన్న ఎక్కడున్నాడు ఇవాళ? పేరు నాన్న ఎక్కడున్నాడు ఇవాళ? వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? నేను అదే చెప్తున్నాను, ఎక్కడున్నారు వీళ్ళు? బోర్గట్ అనిల్ వల్లభనేని వంశీ. నేను ఒక విషయం చెప్తానండి, వల్లభనేని వంశీ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? మమ్మల్ని తిట్టాడన్న కేసులో అరెస్ట్ అయ్యాడా? తప్పు చేశాడన్న కేసులో అరెస్ట్ అయ్యాడు. రోజా మీద కూడా ఇవాళ ఆడదాం ఆంధ్ర ఏదైతే స్కామ్ నడిపిందో దాని మీద విచారణ నడుస్తోంది కదా. పేరు నాని బియ్యం దొంగ తెలీదా? దాని మీద కూడా విచారణ నడుస్తుంది కదా. ఇప్పుడు తప్పు చేశారు, మమ్మల్ని పట్టుకుంటే మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని అంటే మేమేం చేస్తాం? రాష్ట్రాన్ని పందుకోకుండా దోచుకుంది వాళ్ళు, తప్పు చేసింది వాళ్ళు, రైట్? తప్పు చేసిన దానికి వాళ్ళకి శిక్ష పడుతుందండి. ఆ రకంగా ఒకవేళ కనుక మేము సో కాల్డ్ నిజంగా మేము రివెంజ్ పాలిటిక్స్, వెండటా పాలిటిక్స్, ఇంకోటో మేము చేసేవాళ్ళమైతే, కక్ష రాజకీయాలే చేసేవాళ్ళమే అయితే మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇగో మీరు ఇక్కడ కూర్చొని నన్ను ఏమండి మీరు రోజా మీద ఎందుకంటే యాక్షన్ తీసుకోలేదని అడగలుగుతారా? ఆ ఛాన్స్ ఇచ్చేదన్నా మీకు? వీళ్ళు వాళ్ళేం కర్మ, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలేవాళ్ళం? సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా నా నాయకుడిని అవమానించినటువంటి వాడిని ఎందుకు వదులుతామండి మేము? కానీ రాజకీయం అంటే కక్ష కాదు కదా. నాకు కోపమే, జగన్మోహన్ రెడ్డి అంటే కోపం నాకు, రోజా అంటే కోపం నాకు. నేను ఓపెన్ గా చెప్తున్నాను. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? తిట్టినందుకు యాక్షన్స్ కాదండి, అంటే వాళ్ళు అవినీతి చేశారు, అది జరుగుతోంది కదా. ఇప్పుడు వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉందండి. మేము వైఎస్ఆర్సీపీ కాదు, వ్యవస్థల్ని మేనేజ్ చేసేసి, వ్యవస్థల్ని తొందర పెట్టేసి, వ్యవస్థల్లో ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా, రూల్స్ ఫాలో అవ్వకుండా, రూల్ బుక్కులు ఫాలో అవ్వకుండా ఇష్టారీతిని అరెస్ట్ చేయడానికి మేము వైఎస్ఆర్సీపీ కాదు, మేము తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మాది. సో వ్యవస్థని మేము ఫాలో అవుతాం, వ్యవస్థలో ప్రొసీజర్స్ ప్రకారంగా జరుగుతుందండి. మాకు కోపం వచ్చింది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఉండదు మాకు ఆప్షన్. ఇప్పుడు మద్యం మాఫియా ఉంది, లక్షల కోట్లు, అవునా? లక్షల కోట్లు ఈడీ నోటీస్ ఎవరికి వెళ్ళింది? జగన్మోహన్ రెడ్డి. మాకేం సంబంధం? కానీ ఎస్, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు ఆనందమే. దొంగ పట్టుబడ్డాడు అనేటువంటి ఆనందం నాకు ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేయించారని చెప్తున్నారు కదా కొంతమంది. నేను అదే చెప్తున్నా, అదే గనక చేసే వాళ్ళమే అయితే 2 ఏళ్లలో అందరిని తీసుకెళ్లి లోపలేస్తే జైల్లో సరిపోయేవి కాదు. అంటే యాక్షన్ తీసుకోరంటారు ఇంకా వాళ్ళ మీద అయితే జనాలు ఇదే గ్రౌండ్ లెవెల్. నేను ఒక విషయం చెప్తానండి, యాక్షన్ తీసుకోవడం అంటే ప్రొసీజర్ ప్రకారం. రెడ్ బుక్ అంటే కూడా అదే, మేము ఆ రోజున కూడా క్లియర్గా చెప్పాం. వీళ్ళేదో దాన్ని ఏమంటారంటే తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మాకు ఒకటే రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. మేము ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. వి రెస్పెక్ట్ దట్, వి ఫాలో దట్. ఆ రోజున కూడా యువగలంలో నారా లోకేష్ గారి మీద వాళ్ళు దాడి చేసినప్పుడు కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నారు ఆ రోజున లోకేష్ గారు. ఆయన ఏమన్నారు, నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తానండి, రెడ్ బుక్, ఇందులో తప్పు చేసిన వాడి పేరు రాసుకుంటాను నేను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అన్నారు. ఇప్పుడు చట్టపరంగానే వెళ్తున్నాగా.
నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లక్షల కోట్ల మద్యం మాఫియా, అవును. డబ్బులు అనేటువంటి ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టేస్తే 30,000 మంది పైచిలకు అమాయకులు చనిపోయారా లేదా? చనిపోయారు, కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు కదా. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం, మానవత్వం ఉంటే కనీసం దాని మీద రెస్పాండ్ అయ్యేవాళ్ళు కదా కదా. అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు. డబ్బులు ఒక ఎత్తు అయితే ప్రాణాలు ఒక ఎత్తు. ఒక ఎత్తు. దున్నపోతుల్లాగా ప్రాణాలు తీసేసి డబ్బులు దోచేసుకొని మేమేం చేయలేదండి, మేము సత్యహరిశ్చంద్రులో, మేము సత్యపూజలో అంటే జనాలు పిచ్చోళ్ళ. జనాలు పిచ్చోళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిఏ ఉన్నట్టు. అవును. ఆ పిఏకి బినామీ ఒక 4-5 పెద్ద పెద్ద సిటీస్లో అతనికి ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరు మీద ఆస్తులు ఉన్నాయి. ఆ పిఏకి బినామీ, బినామీకి బినామీ అంట. ఏం వ్యవస్థ అండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ చూసారా మీరు? దిస్ ఇస్ కాల్డ్ సెకండ్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అన్నమాట. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ కరప్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ 5 yearsలో ఇంకో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కరప్షన్ చేశారు. కరప్షన్ కింగ్ జగన్మోహన్ రెడ్డి. కరప్షన్లో ఏదన్నా ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి ఒక కేస్ స్టడీ మనం వినిపించాలి, చూపించాలి అని అంటే ఈ మహానుభావుడు ఒక్కడు చాలు, ఇంకెవడ అవసరం లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. బినామీలోకి బినామీ ఏంటి? ఇది ఎక్కడ దేశ చరిత్రలో మొదటిసారి, ప్రపంచ చరిత్రలోనే ఉండొచ్చాము ఇది అవును కదా. అవును. కానీ ఒక విచిత్రం రెండు సెట్ల పాపం జగనన్న. కానీ అతను క్లారిటీగా చెప్పాడండి, కులం చూడడం మతం చూడడం అని క్లియర్ గా చెప్పి అధికారులు చూడడం మతం చూడడం అందరినీ దోచేస్తామన్నాడు. ఈ విషయం నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి నువ్వు కరెక్ట్ అన్నాను ఆ రోజున కూడా. నువ్వు కులం చూడో మతం చూడో ఏమి చూడో, దొరికినట్టు దోచుకుంటావు. అండ్ మాకేది దోపిడీకి అనర్హం కాదండి. మద్యం కాదు, ల్యాండ్ కాదు, ఏమంటారంటే మైనింగ్ కాదు, శాండ్ కాదు, ఆఖరికి పిల్లలకి ఇచ్చేటువంటి చిక్కీల్లో కూడా దోచుకుంటాడు. ఏది వదలడు జగన్మోహన్ రెడ్డి, ఏది వదలడండి. దోపిడీకి ఏది ఆయనకు అనర్హం కాదు. కానీ వీళ్ళు ఇంత అవినీతి చేసి వీళ్ళ బండారం మొత్తం బయటపడిపోయింది. గట్టిగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మేము వచ్చేస్తాం. ఏది మాట చెప్తున్నారు మేడం వీళ్ళు? అసలు ఏంటి వచ్చేసేది? అధికారంలోకి మేము వచ్చేస్తాడు. కళ్ళు మూసుకోండి. మీకు ఒక చిన్న అంటే నాకు తెలిసి మీకు జగన్మోహన్ రెడ్డి కవి హృదయం అక్కడ అర్థం కాల. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ పట్టుకొని చదువుతాడండి ప్రెస్ మీట్ లో. మీకు ఏ రోజన్నా అర్థమైందా? అంటాడు. అర్థమవుతుంది ఎప్పుడన్నా? మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరేమో మామూలుగా చదువుకొని ఏదో కష్టపడి మీ నాన్న అమ్మ 4 దెబ్బలు కొడుతుంటే చచ్చి చెడి చదువుకున్నారు కదా, చచ్చి చెడి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యారు కదా. క్వశ్చన్ పేపర్లు ఏమన్నా మీరు దెంగులు ఇచ్చారా? లేదు కదా. మీకు అంత సీన్ లేదు కదా, మీకు అంత స్థాయి లేదు కదా, మీరంతా ఏమంటారంటే గొప్ప వ్యక్తులు కాదు కదా. ప్రశ్నాపత్రాలు దొంగిలించి తర్వాత సిగ్గు లేకుండా బయటకు వచ్చి నేనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకునేటువంటి గొప్ప మనస్తత్వం, ఆ గొప్ప ఆ మైండ్ సెట్ మీకు లేదు కదా. ఏదో పిచ్చివాళ్ళలాగా మీకు తెలియదు అవన్నీ. ఏదో పాపం చదువుకున్నారు, కష్టపడి 4 మార్కులు తెచ్చుకున్నారు, డిగ్రీలు సంపాదించుకున్నారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కదా. చాలు వాళ్ళకి. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున 3 ఏళ్ల తర్వాత నేను వస్తాను అంటే మీకు అర్థం కానటువంటి విషయం, కవి హృదయం ఏంటో చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సజ్జల గారు ఎప్పుడో చెప్పాడు, అప్పుడు కూడా మీకు అర్థం కాల. ఆయన ఏమన్నాడంటే మా ఓటర్లు వేరే అన్నాడు. ఎవరంటారు వాళ్ళు? ఇప్పుడు ఏమయ్యా మరి తిరుపతిలో ఇట్ అయింది ఏంటి అంటే మా ఓటర్లు వేరే అన్నాడు. నీ ఓటర్లు ఏంటి? ఓటర్లు ఒకటే కదా, జనాలే కదా. లే మా ఓటర్లు వేరే అన్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో వేరేగా మాట్లాడు, అంటే కొంచెం హాలూసినేషన్తో ఉన్నట్టు మాట్లాడతాడు. సో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ రాష్ట్రం కూడా వేరే, వాళ్ళ రాజధానులు కూడా వేరే. వాళ్ళ రాజధాని మండే రోజు మావిగానే వస్తుందండి, ట్యూస్డే రోజు ఇంకోటి వస్తుంది, థర్స్డే రోజు 3 క్యాపిటల్స్ వస్తుంది. అట్లా ఆయన ఇష్టం. ఆ బుర్ర పుట్టినప్పుడు బుద్ధి పుట్టినప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. అవి అనుకున్నట్టుంటారు కొంతమంది. అబ్బబ్బబ్బబ్బ మా జగన్ ఏం మాట్లాడు అని భజన చేస్తారు. ఆ రోజునేమో మనం అసెంబ్లీలో భజన చూసేవాళ్ళం, ఇప్పుడు బయట చూస్తున్నాం.
దరిద్రం. ఆ భజన చూడడం ఇంకా మనకి తప్పట్లేదు. సరే కోర్స్ ఎవడి పిచ్చివాడికి ఆనందం, మనం దాంట్లో చేయగలిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తల్ని తన కారు టైర్ కింద తొక్కేసి చంపేసేవాడిని కూడా ఆహా జగన్ ఓహో జగన్ అని చూస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమంటామండి? ఆయన ఎంత డిఫరెంట్ మైండ్ సెట్లో సైకోతనంతో ఉంటాడో వీళ్ళు అదే సైకోతనంతో ఉన్నారు కదా. బర్త్డేలు అప్పుడు ఒక నిమిషం అండి, చిన్న మాట. బర్త్డేలు అప్పుడు మనం ఏం చేస్తాం? గుడికి వెళ్తాం, దండం పెట్టుకుంటాం. సరే వేరే మతాల వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రార్థనా మందిరాలకు వెళ్తారు, దండం పెట్టుకుంటారు. నాకు మంచి జరగాలి, మా ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటాం. మహా అయితే ఒక కేక్ కట్ చేస్తాం ఇంట్లో. ఇప్పుడు మా లాంటి వాళ్ళం బ్రాహ్మణం అయితే పులిహార పాయసం ఇది చేసుకొని తింటాం. సరే వేరే వాళ్ళు అయితే ఏదో పాపం కొంచెం నాన్ వెజ్ ఏదో వండుకొని తింటారు. కొంత ఎవరన్నా ఉంటే ఫ్రెండ్స్కి మనం పార్టీలు ఇస్తాం, లేకపోతే అలా రాష్ట్రాల్లో ఎక్కడో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకొంచెం ఔదార్యం ఉంటే కదా. పొట్టేళ్ళని బలిచ్చేయడం, రప్ప నరికేస్తామని అనడం, ఆ మైండ్ సెట్ చూసారా మీరు? అంటే మానసిక వికలాంగులు అంటారు వీళ్ళందరూ. ఆ మాట అన్నాం అనుకోండి ఏడ్చేస్తారు ఇప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవానికి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ. సో ఆయనకి సైకలాజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇదేమీ తప్పుగా చెప్పట్లేదు, దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఉన్నవి లేనట్టు, లేనివి అసలు ఉన్నట్టుగా భావిస్తూ ఆత్మలతో మాట్లాడడం. సరే నేను దాన్ని కూడా ఏమీ తప్పు పట్టను. ఇప్పుడు సరే మనం ఇప్పుడు పోయిన వాళ్ళతో మాట్లాడదాం, అది చేస్తూ ఉంటారేమో, కాకపోతే ఒక లెవెల్లో చేస్తుంటాం, ఈయన నెక్స్ట్ లెవెల్. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కపుల్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయండి. ఒకటేంటేమో ఆయన చెయ్యంది దానికి కూడా క్రెడిట్ తీసేసుకుంటూ ఉంటాడు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ చోరీ డిజార్డర్ అని ఒకటి ఉంటుందండి. ఆల్రెడీ లోకేష్ గారు ఈ విషయం మీద చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆయనే ఆ పర్టిక్యులర్ కంపెనీని వద్దంటాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏమి చేయడు, వాళ్ళని తరిమేస్తాడు రాష్ట్రం నుంచి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీని మేము బతిలాడుకొని బామాలుకొని అన్ని వాళ్ళకి ఇచ్చేసుకొని వాళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ రాష్ట్రంలో కల్పించి సబ్సిడీస్ అవి ఇచ్చి మేము వాళ్ళని తీసుకొచ్చి అయ్యా మా యువతకు కొంచెం ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా అని మేము బతిలాడుకొని బామాలుకొని తీసుకొస్తే నేను తీసుకొచ్చా అంటాడు. అంటే కరోనా వచ్చింది కాబట్టి మేము చేయలేకపోయాం, లేకపోతే చేసుందని చెప్పారు బతికిపోయారు జనాలు. కరోనా వస్తే బ్లీచింగ్ పౌడర్తో అంతా అయిపోతుంది అన్నటువంటి మహానుభావుడు అండి. సో నేను అదే చెప్తున్నాను, మీ స్థాయి నా స్థాయి తగదు, ఆయనది వేరే, అది ఇంకో లెవెల్. సో సిసిడి ఒకటి ఉంది ఆయనకి. సరే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి అది తప్పయ్యా అని పక్కన ఉన్నోడన్నా చెప్పాలా? ఆ సజ్జలో సుబ్బారెడ్డో లేకపోతే ఈ సోకాల్డ్ డ్రామా బ్యాచ్ ఇంకోళ్ళు ఉంటారు, అంబటి రాంబాబు, రోజా, వీళ్ళందరూ ఉంటారు, పేరుని వీళ్ళు చెప్పాలా జగనన్న అది మనది కాదు జగనన్న అని చెప్పాలా? వీళ్ళు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా నువ్వే తెచ్చావు నీ పక్కన నుండి వీళ్ళు భజన చేస్తూ ఉంటారు, ఆ విడతల రజని లాగా అయిపోయింది. వాళ్ళు భజన చేయగానే నేనే కింగ్, నేనే తోపు, నేనే తురుము అనుకుంటాడు ఈ మనిషి. నెక్స్ట్ ఏమైపోయింది, ఇంకో డిజార్డర్ కూడా ఉందండి జగన్మోహన్ రెడ్డికి, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్. జనాలు నన్ను ఎక్కడ మర్చిపోతారు? ఇప్పుడు 5 సంవత్సరాలు జనాలకు నరకం చూపించేశాడు, అస్సలు మర్చిపోరు జీవితంలో, నరకం చూపించేశాడు. సో జనాలు ఏంటి వాళ్ళ రోజున దాన్ని మర్చిపోయి, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఒక బ్యాడ్ డేస్ని మర్చిపోవాలని కోరుకుంటామండి ఎవరైనా సరే, కోరుకొని మనం ముందరికి వెళ్ళిపోవాలి. సరే జరిగింది ఏదో జరిగిపోయింది వదిలేసి మన కర్మ అనుకొని ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పటి నుంచన్నా మంచి. జనాలు అట్లా వెళ్ళిపోయి జనాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మొత్తం మంత్రివర్గం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, కూటమి అంతా ఏం చేస్తున్నారు, మనకి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది, బ్రహ్మాండంగా మోదీ గారు సహకరిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు, అభివృద్ధి దిశగా మనం వెళ్ళిపోతున్నాం. పెట్టుబడులు, ఉద్యోగాలు, అసలు రోడ్లు వేసేయడాలు అన్నీ అయిపోతున్నాయి. మా ఆవిడకి కడుపు నొప్పి వచ్చేసింది, నన్ను జనాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు మంచి జరుగుతుంటే ఎవడు జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోవడం అనేది ఆయన బాధ. అందుకని 2 రోజులకు ఒకసారి ఫ్లైట్ ఛార్జీలు వేసుకుని ఆ బెంగళూరు నుంచి వస్తాడు, వచ్చి కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెడతాడు. పోనీ ఆ ప్రెస్ మీట్కి స్క్రిప్ట్ రాసిచ్చేవాడన్నా కరెక్ట్గా రాసిస్తాడంటే వాడు అది కరెక్ట్గా రాసాడు, సగం తప్పులే అందులో. మావిగన్లా అయిపోయింది, ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయాడండి జగన్మోహన్ రెడ్డి వల్ల.
జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే అది ఒక ట్రోల్ మెటీరియల్. మీమర్స్కి ఆ రోజు పండగే. అంతే. బా మా జగన్ అన్న వచ్చాడు ఇవాళ కనీసం మినిమం ఒక 10 ఇవాళ మీమ్స్ అని బెట్లు కట్టుకుంటున్నారు తెలుసా మీకు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మినిమం 10, 20, 5, 15. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత ఏ స్థాయిలో నువ్వు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి? సలహాలు సూచనలు ఎన్ని ఇవ్వాలండి? మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నారు. అంటే గత సీఎంలో మనం చూసుకున్నాం ఉమ్మడి అది మీకు అసలు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డి నుంచి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎన్నికలు అయ్యాయి, ఈ మహానుభావుడికి జనాలు మార్కులు వేయలా. ఎందుకంటే 2014 to 19 ప్రతిపక్ష నాయకుడిగా చూశారు, ఫెయిల్యూర్. 2019 to 24 ముఖ్యమంత్రిగా చూశారు, డిజాస్టర్, డిస్ట్రక్షన్. సో నువ్వు దానికి సరిపోవు, దీనికి సరిపోవు, ఆ త్రిశంకు స్వర్గంలో అలా ఏలాడి చావని చెప్పి అది ఇవ్వకుండా, ఇది ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా 11కి ఈడ్చికొట్టారు. టీంని కూర్చోబెట్టారు. సరే ఈడ్చికొట్టారు, అంతే. మీరు చాలా మర్యాదగా చెప్పారు, నేను అంత మర్యాదగా చెప్పను. అదే అయిపోయిందా? సో నీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలా, యూ కాంట్ గెట్ ఆపోజిషన్ లీడర్ స్టేటస్ కదా. బుద్ధున్నాడు ఎవడైనా సరే అది అర్థం చేసుకొని ఏం చేస్తాడు, అసెంబ్లీకి వెళ్ళి నీ ప్రజెన్స్ని నువ్వు చూపించుకుంటావు. 11 మంది అయినా సరే నువ్వు నిలబడి అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక్కరే ఆయన ఉండే ఎలా ప్రశ్నించారు, పోరాడారు అప్పట్లో. అవును, మరి ఆయన ఎప్పుడు చేశాడు అలాగా? చిట్ట చివరి ఇంకా కౌరవ సభ ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా నేను ప్రశ్నించాలా వద్దా? మరి నువ్వు చంద్రబాబు నాయుడు గారితో కూడా కంపారిజన్ పెట్టుకోకరా నాయన, నీకు అది ఇది వదిలేసి. నువ్వు సింహము సింగిలు నువ్వు సరే పిల్లో పులో మనకి తెలియదులేండి కానీ వద్దు, లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. కానీ ఏదో పోనీ మా జగనన్న అని చెప్పి రప్ప 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 అని కత్తులు పట్టే తిరిగే ఓ బ్యాచ్ ఉందిగా, వాళ్ళకన్నా నువ్వు కొంచెం మోటివేషన్ ఇవ్వాలిగా. పోయి కనీసం ఆ అసెంబ్లీలో కూర్చుని అచ్చెన్నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లేకపోతే నాదెళ్ల మనోహర్ గారినో, మా అనితమ్మనో, సవితమ్మనో, ఎవరు మంత్రులందరినీ నువ్వు వాళ్ళ శాఖల మీద మాట్లాడొచ్చుగా. మాట్లాడు. పోవాలంటే భయం, అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం. ఆ స్పీకర్ కుర్చీలో ఉందేమో అయ్యన పాత్రుడు గారు, RRR గారు, వాళ్ళని చూస్తే ఈయనకి భయం. ఎల్డు పోనీ టర్న్ చేసుకొని ఫేస్ ఇట్లా టర్న్ చేసి ఇక్కడ కనిపిస్తే మా లోకేష్ గారు కనపడతారు, ఇంకా భయం. పోనీ ఇంకొంచెం అలా చూసాడంటే అచ్చెన్నాయుడు గారు కనిపిస్తారు, కొంచెం ఇలా జరిగాడంటే బాలకృష్ణ గారు కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా కూర్చుంటారు. ఇంకా అయిపోయింది అక్కడ. ఇంకేముంటుంది చెప్పండి? ఆ భయానికి వెళ్ళడం మానేశాడు. సరే వెళ్ళకపోతే నన్ను ప్రజలు గుర్తుపెట్టుకోరని చెప్పి ఎవడో దిక్కుమాలలో సలహా ఇచ్చి ఉంటాడు. నేను చెప్పాడు కదా, ఫ్లైట్ ఛార్జీలు వేసుకొని వస్తుంటాడు ఆ బెంగళూరు నుంచి, వారానికి ఒకసారో ఎప్పుడో వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. అది దొంగలు పడ్డ ఆర్మీలకు కుక్కలు మొరిగినట్టుగా అది ఎప్పుడో ఇష్యూ అయిపోతుంది, దాని మీద రిజల్యూషన్ కూడా వచ్చేస్తుంది, ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేసేస్తుంది, అన్నీ అయిపోతుంది. తగుదునమ్మా అని చెప్పి అప్పుడు వస్తాడు, వచ్చి ఇట్టా చేశారన్నాడు. ఏంటి చేసేది? మామిడి రైతుల గురించి మాట్లాడాడు. తన సొంత పార్టీ సర్పంచ్కి సంబంధించినటువంటి మామిడి పొలంలో ఉన్నటువంటి ఆ తోటలో ఉన్నటువంటి మామిడికాయల్ని తన ట్రాక్టర్తో తొక్కించేశాడు. పైశాచికత్వం చూడండి, తొక్కించేశాడు. ఏంటయ్యా అంటే ధర్నా అన్నాడు. రైతుల కోసం నేను మాట్లాడుతున్నా అన్నాడు. మిర్చి ఆడుకు వచ్చాడు, గుంటూరు మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారు. మొత్తం దొంగలే ఆ పార్టీలో. అదే ఇన్ని చూసిన తర్వాత కూడా అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటారు అసలు ఫైనల్గా? చెప్పాను కదా, ఆయన కపుల్ ఆఫ్ డిజార్డర్స్ ఉన్నాయి. హీ నీడ్స్ ట్రీట్మెంట్ ఫర్ దాట్. ఇక వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎందుకంటే క్వాలిఫై అవని వాడు నాకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఎట్లయితే అడుక్కుంటున్నాడో, అలానే క్వాలిఫై కానటువంటి డిఎస్సి అభ్యర్థుల్ని తీసుకొచ్చి మాకు ఉద్యోగం రాలేదు మాకు అన్యాయం చేశారని చెప్పి సంవత్సరం తర్వాత అయిపోయింది, వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చేసాయి, అన్నీ అయిన తర్వాత ఇవాళ స్టార్ట్ చేశాడు. సో అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉంటాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు చూడండి మేడం, రీసెంట్గా
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు మాది గొడ్డలి పార్టీ అవునని ఒప్పుకున్నారు. ఈ ఇంపాక్ట్ టీడీపీ వాళ్ళ మీద కూడా ఏమైనా పడే ఛాన్స్ ఏంటి పడేది? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం వాళ్ళది గొడ్డల పార్టీ అని. ఇప్పుడు మా పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి? ప్రజలు, దేవుళ్ళు, సమాజం, దేవాలయం, ఇది కదా మా పార్టీ సిద్ధాంతం. వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఇస్ క్లియర్. గొడ్డలి, 4 హత్యలు చేసినవాడు ఆ పార్టీలో తోపు, అవునా కదా? 4 బూతులు తిట్టగలిగేవాడే ఆ పార్టీలో తోపు. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు హత్యాయత్నం చేసి బోండా ఉమా గారిని, బుద్ధ వెంకన్న గారిని చంపాలని చెప్పి ప్రయత్నించిన వాడికి పదవి ఇచ్చారా లేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినటువంటి ఆ జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చారా లేదా? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చాడు ఆయన. మా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చాడు, పెద్ద పెద్ద రాళ్ళు, కర్రలు తీసుకొని. అలానే ఒక దళిత యువకుని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఇంకా వాళ్ళ పార్టీలో కంటిన్యూ అవుతున్నాడా లేదా? అతను రిటర్న్ వస్తే అతనికి ఒక హీరో వెల్కమ్ ఇచ్చినటువంటి పార్టీయా కాదా? ఇంకేం మాట్లాడదాం? ఆ పార్టీ సిద్ధాంతమే అట్లా ఉంటుందండి. యాక్చువల్గా నా సలహా సజ్జల గారికి ఒకటే, సార్ మీరు గొడ్డల పార్టీ కదా, ఆ ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలు గుర్తు పెట్టేసుకోండి మీ పార్టీకి. యాప్ట్ అది, కరెక్ట్ సూట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకు ఆ ఫ్యాన్ గుర్తు? అనవసరంగా జనాలు తిడుతున్నారు, గాలి మనుషులు, గాలి పార్టీ అని చెప్పి. గొడ్డలైనా ఉంటే కనీసం భయపడతారేమో అప్పుడన్నా. మన నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని మహానాడులో ఆయన ప్రస్తావించారు. ఒకవేళ కనుక అది కేంద్రంలో కనుక పాస్ అవ్వకపోతే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తారా? మా పార్టీలో అదే చేస్తా మీకేమైనా అందులో బెనిఫిట్ ఉంటుందని నేను ఒక విషయం చెప్తాను. ఇంకా పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి అత్యద్భుతంగా పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు రావాలనే, రాజకీయంగా వాళ్ళు ఎదగాలనే ఇవాళ లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంలో డెసిషన్ మేకింగ్ స్థాయిలో, పాలసీ మేకింగ్ స్థాయిలో మహిళలు ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా సరే కేంద్రంలోనే ఆ బిల్లు పాస్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే అన్ని పార్టీల వాళ్ళు దే విల్ బి కంపెల్ టు డూ దట్. బిల్లు పాస్ అయినప్పుడు బిల్లు పాస్ అయింది, యాక్చువల్గా అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో కొంచెం ఆపోజిషన్ వాళ్ళు డబుల్ గేమ్స్ ఆడుతున్నారు తప్పించి ఏమీ లేదు. సో నా ఉద్దేశం అయితే అది పాస్ అయిపోవాలండి, ముందరికి వెళ్ళిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. డీలిమిటేషన్ కానీ ఇది కానీ, ఎందుకనంటే రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు, అలానే మహిళలకు అన్యాయం జరగకూడదు అంటే ఖచ్చితంగా ముందరికి వెళ్ళిపోవాల్సిందే. లేదు జరగకపోయినా సరే మా పార్టీలో మటుకు ఖచ్చితంగా మహిళలకి 30%, మేము 33% రిజర్వేషన్ మేము ఇస్తాం అనేటువంటి కమిట్మెంట్తో మొన్న మహానాడులో తీర్మానం చేశారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి, సామాజిక మాధ్యమంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సీమరాజా 2.1 అని పెట్టుకుని. సీమరాజా తెలుగుదేశం మనిషి అవునా కదా? దీనికి ఏం చెప్తారు సమాధానం? మాకు సీమరాజాకి ఏం సంబంధం అంటా నేను. అతనేమో వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటాడు. సరే వాళ్ళ అన్నేదో తప్పులు చేస్తుంటే ఆ తప్పుల గురించి మాట్లాడతాడేమో. ఏమన్నా అంటే నేను 34 అయినా సరే మా అన్న నేను ముఖ్యమంత్రిని చేసుకుంటా అంటాడు. నాకేం సంబంధం అండి. ఇన్ఫాక్ట్ నేను చేశాను అనుకుంటా అతనితో ఒక ఇంటర్వ్యూ, నన్ను అడిగితే. సో ఐ డోంట్ థింక్ ఇట్ బిలాంగ్స్ టు తెలుగుదేశం. అంటే పార్టీ కండువా వేసుకుంటా పార్టీకి సపోర్ట్ చేయాలి కానీ ఆయన ఆ పార్టీ కండువా వేసుకుని ఇంకొన్ని తిడుతూ ఈ మాట మీరు ఎవరిని అడగాలి? సీమరాజాని అడగాలి. సీమరాజాని అడగాలి మీరు ఈ మాట. అంటే మీరు ఆయనతో ఒక ఇంటర్వ్యూలో ఇచ్చారు కాబట్టి అందుకే మీకు అప్పుడు కూడా అడిగాక మీరు వినుంటారు ఇంటర్వ్యూ. నేను అడిగా, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వే సగం అసలు నాశనం చేసేలా ఉన్నావని చెప్పేది నాకు తెలిసి ఎన్నికలకు ముందర జరిగినటువంటి మరి. కానీ ఒక విషయం చూడండి, అంటే పార్టీ మీద అతనికి అభిమానం ఉందేమో, తప్పులు జరుగుతున్నటువంటి తప్పులను అతను బయట పెడుతున్నాడేమో, ఐ డౌట్. ఇప్పుడు జనసేన టీడీపీ ఇప్పుడు ఎలా ఉందన్నా, ఏమైనా సఖ్యంగా ఉన్నారా, ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? సఖ్యంగా ఉండడం ఏంటి, మేము కూటమిలో ఉన్నాం. వాళ్ళు అలాంటప్పుడు పిఠాపురంలో వర్మను తొలగించినప్పుడు జనసేన వాళ్ళు కొంతమంది టీడీపీ మీద రివర్స్ అయ్యారు, ఇలా చాలా వార్తలు వినిపించాయి. మళ్ళీ ఒక విషయం చెప్తానండి, ఒక విషయం చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎలా అయితే ఒక కుటుంబమో, ఇవాళ కూటమి కూడా ఒక కుటుంబం. కుటుంబంలో చిన్న చిన్నపాటి అపార్థాలు ఇవి కామన్. ఇవాళ మా తమ్ముడికి నాకు, మా చెల్లెలకి నాకు ఏం గొడవలు అవ్వా? చిన్న చిన్న మనస్పర్ధలు అవుతూనే ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే ఆ మనస్పర్ధలు అవంగానే మేమేదో ఏమంటారు అని అంటే బద్ధ శత్రువులు అయిపోతామా?
మనస్పర్ధలు మాలో మాకు ఏమన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉంటాయేమో, కానీ బయటవాడు ఎవడన్నా వస్తే వాడికి చాకరేవే, అక్కడ ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు. అక్కడ మా మధ్య ఎవరిని అలౌ చేసే ప్రసక్తే ఉండదు. జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఉమ్మడి ఆలోచనతోటి ప్రజల కోసం మేము ఇవాళ రోజున ఒక కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక పని చేసినప్పుడు ఆ రోజున లోకేష్ గారికి అండగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చాలా సందర్భాల్లో లోకేష్ గారు ఈ మాట చాలా నాకు ఇవాళ పెద్దన్న పవన్ అన్న అంటాడు. దట్ ఈస్ ఇమోషన్ కనెక్ట్. మనకి మన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళే దేవుళ్ళ చూస్తాం, వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళే. అదే మన వాళ్ళే దేవుళ్ళు. ఉండొచ్చు చిన్నపాటి అభిప్రాయ భేదాలు, ఎందుకు ఉండవండి, ఉంటాయి. రెండు పార్టీలు కదా, ఆ పార్టీలో కష్టపడ్డ వాళ్ళు ఉంటారు, మా పార్టీలో కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఏదన్నా చిన్న పార్టీది వస్తూనే ఉంటాయి. కానీ క్లారిటీ ఉంది కదా, మేమేం మా స్వార్థం కోసమే, వాళ్ళేదో వాళ్ళ స్వార్థం కోసం అలా అనుకుంటే మేము ఇండివిజువల్గా వెళ్ళిపోయేవాళ్ళం, వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోయేవాళ్ళు కదా. స్వార్థం కోసమే చూసుకుంటే మేము ప్రజల కోసం కదా ఉన్నది. ఆ పార్టీ అయినా మా పార్టీ అయినా మమ్మల్ని విడదీయాలని చెప్పి మాత్రం పాపం చాలా గోతికాడి నక్కలు ట్రై చేస్తున్నాయి. ట్రై చేసుకుని అండి. ఈ తెలంగాణ రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది మేడం? టీడీపీ ఎంతవరకు వర్క్ చేస్తున్నారు? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి త్వరలో. డెఫినెట్గా మేము ఒక రాజకీయ పార్టీగా తెలంగాణలో ఉండేటువంటి ఎలక్షన్స్లో భాగస్వామ్యం అవ్వాలని మేము కోరుకుంటాం. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ అయితే మా పార్టీ రీస్ట్రక్చరింగ్ అనేటువంటిది జరగాలి. పార్టీలో ఒక స్ట్రక్చర్ ఏదైతే మేము డెవలప్ చేసుకోవాలో అది జరగాలి. సో దాని మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది. అది అయిన తర్వాత డెఫినెట్గా వీ విల్ గెట్ బ్యాక్ టు ఆల్ ఎలక్షన్స్. ఫర్దర్గా ఎలా నారా లోకేష్ గారిని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన ఏమైనా పేరు తెచ్చుకుని నిలబడతారా, లేదా ఇదే ఆయన స్టైల్లో వెళ్ళిపోతారా ఫర్దర్గా? ఎలా అంటే ఇప్పుడు నేను ఒక్క నిమిషం చెప్తాను. తెలుగుదేశంలో మనం 3 తరాలను చూస్తున్నాం కదా. మూడో తరాన్ని ఒక రకంగా అలా నందమూరి తారక రామారావు గారిది ఒక స్టైల్, నారా చంద్రబాబు నాయుడు గారిది ఒక స్టైల్, నారా లోకేష్ గారిది ఒక స్టైల్. బట్ ఆల్ ది 3 స్టైల్స్ వర్ ఫర్ పీపుల్. నందమూరి తారక రామారావు గారు ఆ రోజున తెలుగోడి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో పార్టీ పెట్టారు. తెలుగోడి ఆత్మ విశ్వాసం అనేటువంటి దాంతో ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందరికి తీసుకెళ్లారు. తెలుగోడి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, దాంతో పాటుగా అభివృద్ధి అనేటువంటి దాని మీద ఇవాళ రోజున లోకేష్ గారు ముందరికి తీసుకెళ్తున్నారా లేదా? అండ్ నేనంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సగభాగం ఆడపిల్లలకి ఇచ్చారు ఆ రోజున. చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్రం మహిళలకు కల్పించారు. ఇవాళ లోకేష్ గారి తరం వచ్చేటప్పటికి రాజకీయ ఇంక్లూజన్, వాట్ వీ కాల్ పొలిటికల్ ఇంక్లూజన్, పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారత మహిళలకు తీసుకొచ్చే దిశగా తీసుకెళ్తున్నామా లేదా? సో డెఫినెట్గా ఎవ్రీ ఏమంటారంటే లీడర్కి ఒక డిఫరెంట్ వర్కింగ్ స్టైల్ ఉంటుందండి. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక విధానంతో ముందరికెళ్ళారు. దట్ సెక్యూర్డ్ ద పార్టీ ఫర్ సమ్ ఇయర్స్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దట్ సెక్యూర్డ్ ద పార్టీ ఫర్ సమ్ ఇయర్స్. ఇంకో 40 ఏళ్ల పాటు ఏ విధమైనటువంటి ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ లోకేష్ గారి దీంట్లో మాకు వచ్చేసిందని మేము అనుకుంటున్నాం. దట్స్ వాట్ వీ ఫీల్. సో బికాస్ వీ హ్యావ్ ది స్ట్రాంగ్ ఏమంటారంటే విజన్ అండ్ గైడెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, ఎగ్జిక్యూషన్లో లోకేష్ గారు. సో యూ సీ ది ఏమంటారంటే ఆ డెవలప్మెంట్ ఇన్ ద పార్టీ కూడా కనపడుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారిలో మీరు అంటే కలిసే ఉంటారని అనుకుంటున్నాను. అసలు ఆయనలో మీకు గుడ్ క్వాలిటీస్ ఏం కనబడ్డాయి జనసేన అంటే ఒక సినిమా వ్యక్తిగా కాకుండా పొలిటీషియన్గా ఎలా? నాకు అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడల్లా ఒక విషయం అనిపిస్తుందండి. కొన్ని అంటే చాలా మాటలు పడ్డాడు ఆయన, కానీ ఏ రోజున వెనక్కి తగ్గలేదు. సో ఆయన హీస్ కమిటెడ్. ఏదో చెయ్యాలనేటువంటి ఒక తపన ఆయనకి, రాజకీయాల్లో ఏదో చెయ్యాలి, ప్రజలకు మనం
ఎక్కడో అక్కడ వి షుడ్ డూ గుడ్ అనేటువంటి ఒక తపన. ఆ తపన టేక్స్ యూ టు ప్లేసెస్ అండి. ఒకనొక రోజున ఏముందిలే జనసేన అన్నవాడు కూడా ఇవాళ రోజున షబ్బాష్ జనసేన అనే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. సో డెఫినెట్గా హీస్ గాట్ వే టూ లాంగ్ టు గో ఇన్ పాలిటిక్స్ ఆల్సో. అంటే ఫర్దర్గా మీరు ఇలానే వీళ్ళతో కంటిన్యూ అవుతారా జనసేనతో, లేకపోతే రాబోయే రోజుల్లో ఎవరికి వాళ్ళు మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉందంటే? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నాను. స్వార్థ రాజకీయాల కోసం అయితే మీరు అన్న పాయింట్స్ ఏమన్నా వచ్చేవేమో. అంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నప్పుడే మేము ఎవరో ఇండిపెండెంట్గా వెళ్ళలేదండి. వ్యతిరేక ఓటు ఎక్కడ చీలకుండా ప్రజల కోసం మేము కలిసాం. సో ప్రజల కోసమే మేము కలిసి ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు, ముఖ్యంగా లోకేష్ గారు ఓడిపోయినప్పుడు మంగళగిరిలో ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే బాడీ షేమింగ్ నుంచి మొదలు పెట్టారు. మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా హీ డిడ్ంట్ ఆన్సర్ దెమ్ బ్యాక్ అండి. ఏ రోజున వాళ్ళకి వాళ్ళ స్థాయికి దిగి ఆయన సమాధానం చెప్పాల. ఒకటే అనుకున్నాడు ఆయన, నన్ను అన్న ప్రతి నోరు మూతపడేట్టుగా చేస్తాను నేను అని అనుకున్నాడేమో మనసులో. నాకు తెలియదు, మాతోడైతే ఇప్పుడు అనలేదు, కానీ అనుకున్నాడేమో మనసులో. తన్ని తాను మలుచుకున్నాడు. అలానే ఎక్కడైతే ఓడిపోయాడు చాలామంది, ఐ నో ఇట్ అండి పర్సనల్గా, చాలా సీనియర్ లీడర్స్ కూడా ఆయన చెప్పారు, మనం స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఎంచుకుందాం. అది ససేమిరా అన్నాడు ఆయన. జెండా పాతాల్సిందే మంగళగిరిలో అన్నాడు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే బంపర్ మెజారిటీతో గెలిచాడు ఆయన. సో ఒక ఇన్స్పిరేషనల్ లీడర్స్ అండి ఇలాంటి వాళ్ళు. 44 ఏళ్ల రాజకీయం అనుకున్నా చంద్రబాబు నాయుడు గారితో. 4వ ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు 4వ ఆయన చూడనటువంటి హై లేదు, చూడనటువంటి లో లేదండి. అదే స్థితప్రజ్ఞతతో ఉన్నాడు ఆ మనిషి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే గాంభీర్యం కనిపిస్తుంది మీకు ఆ మనిషిలో. అధికారం వచ్చింది కదా అని చెప్పి అహంకారం ఆయనలో కనపడదు. అధికారం పోయింది కదా అని ఒక నైరాస్యం ఆయనలో కనపడదు మీకు. సో అదే కంపోజ్డ్గా ఉంటారు ఆయన. నేను హ్యావ్ సీన్ ద సేమ్ ఇన్ లోకేష్ గారు అండి. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన ఎట్లయితే ఉన్నాడో, ఇవాళ పార్టీ గెలిచి ఇంత బ్రహ్మాండంగా మేము ముందరికెళ్తున్నా కూడా ఆయన అదే స్టేజ్లో ఉన్నాడు. ఆ రోజున జ్యోత్స్నమ్మ మీకు ఏ కష్టం ఉన్నా నేను ఉంటానని అన్నాడు. ఇవాళ జ్యోత్స్నమ్మ నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను ఒక సోదరుడిలా అన్నాడు. సో యు నెవర్ సీ దెమ్ చేంజ్. దట్ ఈస్ వాట్ టేక్స్ యూ టు ప్లేసెస్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చంద్రబాబు నాయుడు గారి కోసం పూజలు చేశారు ఆయన అరెస్ట్ అయినప్పుడు. కొన్ని కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఎక్కడెక్కడ దేశాల్లో, అమెరికాలో కూడా నిరసనలు తెలిపారు. అమెరికాలో ఏంటండి, ప్రతి దేశంలో, అసలు ఎక్కడెక్కడ దేశాల్లో. నాకు తెలిసి చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఎప్పుడు కలవలేదు. అవును, ఎవరో ఒకళ్ళిద్దరు ఎవరన్నా కలిసి ఉంటే కలిసి ఉండొచ్చు కాక. ఎంత నువ్వు పుణ్యం చేసుకుంటే, ఎంత నువ్వు ప్రజల కోసం కష్టపడితే నీకు అంత అదృష్టం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళు గెయిన్ చేసుకున్నారు. ఆ రోజున 1000 మంది మూకలాగా ఆయన మీదకి వచ్చినా సరే, యువగలంలో నారా లోకేష్ గారి మీదకి 1000 మంది ఆల్మోస్ట్ వివిధ దీని నుంచి వచ్చినా సరే నిలబడ్డాడు. అలా రాజ్యాంగం చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. అలా ఒక్క తప్పుడు మాట ఆయన నోట్ల నుంచి రాలా. అధికారం పోయిన రోజున ఏ రోజున మేము తప్పుడు మాటలు మాట్లాడలేదండి. ఇవాళ అధికారం వచ్చినా మేము ఏ రోజున తప్పుడు మాటలు మాట్లాడలేదు. అది మా పార్టీకి ఉన్నటువంటి ఒక విలువ, మా పార్టీ సిద్ధాంతం, మా నాయకుడు మాకు చూపించినటువంటి ఒక దారి. సో 44 years of తెలుగుదేశం, another 50 years of తెలుగుదేశం, డెడికేటెడ్ టు ది పీపుల్. అంతే, మాకు ఇంకేమీ లేదు. ఇప్పుడు అమరావతి ఇలాంటి జ్యోత్స్నలు వీళ్ళందరూ వస్తారు పోతారు, కానీ నా భూతాన భవిష్యత్ అంటారా పార్టీ. ఇప్పుడు అమరావతి అలాంటి ఎంతో మందికి జీవం పోసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అమరావతి ఇప్పుడు డెవలప్ చేసేస్తున్నారు. హైదరాబాద్ అని తలదన్నేలాగా దాటిపోతుంది అంటారా అమరావతిని? మనం ఫ్యూచర్లో చూడొచ్చు అంటారా? డెఫినెట్. అంటే నేను తలదన్నిపోతుందా అలా ఏం మాట్లాడినాను, కానీ ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధాని ఉండాలండి. అది బేసిక్. అది ఎందుకు ఉండాలి అంటే రాజధాని డిఫైన్స్ యువర్ స్టేట్స్
ఒక రకంగా స్టేట్ ఎక్కడ ఏ రకంగా డెవలప్ జరిగింది, ఎంత ఉంది అనేటువంటి దానికి ఒక కొలమానంలాగా రాజధానిని చూస్తాం మనం. సో ద మొమెంట్ అమరావతి డెవలప్ అవ్వగానే డెఫినెట్గా అంటే ఒక బజ్ క్రియేట్ అయిపోతుంది ఫర్దర్గా ఫ్యూచర్గా డెఫినెట్గా. అండ్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని అంటే అమరావతి అనేటువంటిది మనం చూసాం, దేవతల రాజధాని. సో శ్మశానం అన్న వాళ్ళని చూసాం, వాళ్ళు ఇవాళ ఎక్కడున్నారో చూస్తున్నాం మనం. సో మనమేం సమాధానం చెప్పక్కర్లే, అమరావతి సమాధానం చెప్పేసింది వాళ్ళకి. ఫైనల్గా మేడం, జోష్న గారు భవిష్యత్తులో ఏ పదవి ఆశిస్తున్నారు తెలుగుదేశం నుంచి అంటే ఏం చెప్తారు? నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తాను, ఐ రీటరేట్ మై సెల్ఫ్. జ్యోత్స్నకి ఇవాళ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి పదవి ఉంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి పదవి ఉంది. అది నా నుంచి ఎవరూ తీసుకోలేరు. అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఇచ్చినా కూడా ఇలానే ఉంటారా జోష్న గారు? ఎప్పుడు ఇలానే ఉంటుంది జ్యోత్స్న. జనాల్లో ఉంటే జనాలతో తిరుగుతూ ఇలానే ఉంటారా? ఏమైనా మారు నేను ఒకటే, నా ఇన్స్పిరేషను, నా రోల్ మోడల్, నా లీడరు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని మీరు ఏ రోజన్నా చేంజ్ అవ్వడం చూసారా? లేదు, నాకు తెలిసి వాళ్ళది ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి. సో ఆయన నా లీడర్ ఎలానో, నా లీడర్ అడుగు జాడల్లోనే నేను నడుస్తాను. ఇప్పుడు మన తండ్రి మనకు ఎలా చెప్తాడో మనం అలా నడుచుకుంటామండి. వాళ్ళు ఇచ్చేటువంటి సంస్కారమే మనకు వస్తుంది. కరెక్ట్. ఇవాళ నా నాయకుడు ఇచ్చేటువంటి సంస్కారం ఏంటి? మనం ఎక్కడున్నా సరే మనం అనుక్షణం ప్రజల కోసం కష్టపడాలనేటువంటిదే. పదవి ఉన్నా పదవి లేకపోయినా దట్ ఈస్ ట్రివియల్. ఆయన దృష్టిలో పదవి అనేటువంటిది ప్రజలని సర్వ్ చేయడానికి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అంతే. అధికారం ఉంటే ఇప్పుడు లాస్ట్ టైం 2014 to 19 అధికారంలో ఉన్నామండి. నిజంగా కనుక మేము అధికారంలో కంటిన్యూ అయ్యి ఉంటే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ రోజున ప్రపంచ పటంలో ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయేది. సో అధికారం ఉంటే మనం ఎక్స్ట్రా చేయడానికి ఒక అవకాశం వస్తుందని మాత్రమే భావిస్తారు ఆయన. అధికారం లేదు కదా అని చెప్పి కూర్చోరు ఆయన. సో డెఫినెట్గా పదవి ఉన్నా లేకపోయినా మనం చేసే పని మనం చేస్తూనే ఉండాలి. రాజకీయం అనేటువంటిది ఒక ప్రొఫెషన్గా కాదండి, ఒక ప్యాషన్గా వచ్చినటువంటి వ్యక్తిని నేను. ప్రొఫెషన్గా నాకు నా టీచింగ్ ప్రొఫెషన్ ఉండింది. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక ప్యాషన్తో వచ్చా. నా లీడర్ని చూసి వచ్చాను నేను, ఆయన్ని రోజు ఇవాళ చూస్తున్నాను నేను. సో ఏదో ఒక రోజున చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలు జ్యోత్స్న అనేటువంటిది అంటే ఆల్రెడీ అది ఉంది, బట్ స్టిల్ అంటే ఆయన చూపించినటువంటి బాటలో జ్యోత్స్న సక్సెస్ఫుల్గా ముందరికెళ్తోంది అనేటువంటి ఒక మాట నాకు తెచ్చుకోవాలనేది మాత్రమే నా కోరిక. సాధారణంగా ప్రతి ఇంట్లో దేవుళ్ళ చిత్రపటాలు ఉంటాయి, కానీ ఇక్కడ అన్నీ మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నీ పెట్టుకున్నారు. మా ఇంట్లో అంతా ఇక్కడే కాదు, మొత్తం మీకు మా డైనింగ్ దగ్గర ప్రతి చోట ఆయనే కనపడతారు. అంటే కనిపించే దైవంలా భావిస్తున్నారు ఇంకంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆయన నా తండ్రితో సమానం, లోకేష్ గారు నాకు నా సోదరితో సమానం, నాకు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. కానీ ఇలా మీలాగా ఉండడం చాలా అరుదండి. మేము చూసిన మా జర్నలిజం ఫీల్డ్లో సింపుల్ లివింగ్, హై థింకింగ్, లో ప్రొఫైల్గా ఉంటారు చూసారా. చాలా నేను నాకు తెలిసి మీరు సెకండ్ పర్సన్ నేను అనుకుంటున్నాను. ఎంత ఎదిగినా ఒదగాలని నా నాయకుడు నాకు నేర్పించినటువంటి విధానం. ఇవాళ మీరు చూడండి, లోకేష్ గారు చూడనటువంటి హై లేదండి. వాళ్ళ తాతయ్య గారు ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన మంత్రిగా పనిచేశాడు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అంటే ఆయన పుట్టడమే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. అయినా సరే మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడితే ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు, ఎంత డౌన్ టు ఎర్త్గా ఉంటారు అనేటువంటిది నేను చూసాను. సో మనం ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి మంచి నేర్చుకోవాలండి. సో నాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బిగ్గెస్ట్ లెసన్ ఇదే. జీవితంలో ఎప్పుడు ముందరికి వెళ్ళేటానికి ఒక మంచి అవకాశం. ఫైనల్గా ఇంటర్వ్యూ ముగిసే లోపల తెలుగు రాష్ట్ర ప్రజలకి వన్ వర్డ్ లైన్లో అసలు ఏం చెప్తారు జోష్న గారి వేదిక ద్వారా అంటే ఏం చెప్తారు? ఒకటే అండి, తెలుగు వాళ్ళ కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడు ఎక్కడున్నా సరే తెలుగువాడి అభ్యున్నత కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీ. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కూడా ఒక బ్రాండ్గా ఇవాళ రోజు నిలవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో నెంబర్ 1, నెంబర్ 2 ఆ 2 స్థానాలు మన తెలుగు రాష్ట్రాలకే రావాలని చెప్పి ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కోరుకుంటాం.
నా ఇంటర్వ్యూలో నా స్పెషాలిటీ ఏంటంటే ఒక నేమ్స్ చెప్తాను మేడం, ఫటాఫట్ వాళ్ళ గురించి ఒక 1 wordలో మీరు చెప్పాలి. ముఖ్యంగా మొదటగా చంద్రబాబు నాయుడు గారు. విజనరీ లీడర్, కమిటెడ్ కన్విక్షన్ ఉన్న లీడర్, నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్నటువంటి లీడర్. ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. నారా లోకేష్ గారు. వన్ ఆఫ్ ది మోస్ట్ డైనమిక్, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. పవన్ కళ్యాణ్ గారు. కమిటెడ్, ఎంతూజియాస్టిక్ లీడర్. నందమూరి బాలకృష్ణ అంటే నందమూరి బాలకృష్ణ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కష్టమే. బట్ ఐ థింక్ నటసింహంతో పాటుగా రాజకీయాల్ని చాలా 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 ప్యాషన్తో చేసేటువంటి వ్యక్తి. హ్యావ్ సీన్ ఇట్. జోష్నా గారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అంతేనా? ఇంకొకటి కావాలి మాకు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే ఒప్పుకోరా ఈ మాట? ప్రజల కోసం ఏదో చెయ్యాలి అనేటువంటి తపనతో రాజకీయాల్లోకి వచ్చిందాన్ని. దిలీప్ అంటే ఏం చెప్తారు మీరు? వాట్ ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఇస్ నిజాయితీ గల ఒక జర్నలిస్ట్ అని అయితే నేను విన్నాను మీ గురించి. అవునా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో ఇంకా అంటే ఎన్నో పదవులు అధిరోహించాలని ఆడియన్స్ తరపున, నా తరపున నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీరు ఇంకోసారి మంచి ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మీరు నాకు కంపల్సరీ మళ్ళీ ఆ స్థితిలో నాకు ఇంటర్వ్యూ మళ్ళీ ఇవ్వాలి. మీరు ఆ స్థితిలో మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చేస్తున్నాం అని మేము కూడా. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం అని. చూసారు కదా ఈ ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తున్నానండి కిరణ్ టీవీ. నేను దిలీప్. ధన్యవాదాలు.